దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, సానియ సంఘ వ్యాపారికి, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, రాయగడించిన దైవ దేవుని బిడ్డలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ఆలగించిన అందరికీ యేసు ప్రభు వెరట వందనాలు. పోయిన వారము నేను బైబిల్ స్టడీ కోసం రాయలేకపోయింది. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకడు భువనేశ్వర్ నుంచి వచ్చిన కాబట్టి మీ దగ్గరికి రాయలేకపోయింది. ఈరోజు దేవుని కృపను బట్టి మీ దగ్గరికి రావడానికి దేవుని నాకు ఆయుస్సు ఆరోగ్యము బలం ఇచ్చిన దేవునికి స్తోత్రం. రాత్రి మీరందరూ శ్రద్ధ కలిగి వినాలి. లూకా సువార్త 10 అధ్యాయం 42వ వాక్యములో ఒక మాట చెప్పినది ఉంది. అదొకసారి అది కాదు మన విషయము. 10 అధ్యాయం 42వ వాక్యములు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మరియా ఉత్తమమైనది ఏంటి? ఉత్తమమైనది ఏర్పరచుకున్నారు వాక్యం. ఇప్పుడు మీలో చాలా మందికి ఉత్తమమైనది అది వాక్యం ఉంటే ప్రతి మీటింగ్కి మీరేమవుతుంది, హాజరవుతారు. ప్రతి మీటింగ్కి మీరేమవుతుంది. నేను చాలా సమయంలో ఇక్కడ వచ్చిన కొందరు మాత్రము ప్రతి బైబిల్ స్టడీకి ఏమవుతుంది, అటెండ్. వాక్యం వాడికి ఉత్తమమైనది అవసరం లేదు. నీకు ఉత్తమమైనది నీ పని, నీ ఇల్లు పని, నీ జీవితము, వేరే వేరే అన్నీ నీకేమవుతున్నారు ఉత్తమమైనది. మరి అటువంటి వారు కాదు. మరి ఆ జీవితంలో ఉత్తమమైనది ఎంచుకున్న కాబట్టి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మార్త ఓడిపోయారు, కానీ మరి ఏం చేయాలి? ఓడిపోకుండా స్థిరంగా నిలబడి. చాలా మంది విశ్వాసులకి ఇప్పుడు వాక్యం అక్కర్లేదు. వాక్యము ఇప్పుడు పాట సినిమా ఏదైనా ఉంటే అది చూసుకొని అక్కడ కూర్చోడానికి అనిపిస్తాం. ఎందుకంటే ఈ కడవరి దినములు అలాగే జరుగుతుంది. కడవరి దినములు అలాగే జరుగుతుంది. వాక్యం అంటే లోక విషయంలో వారందరూ ఆసక్తితో జరుగుతుంది. అది మీ తప్పు కాదండి. దేవుడు రాకడ కొరకు అలాగే జరుగుతున్నారని వాక్యం. నేను ఈ రాత్రి నీకు చెప్పినది ఏమనగంటే బైబిల్ స్టడీ అయ్యి, ఎందుకంటే నీ జీవితం కట్టబడదా. బైబిల్ స్టడీ దేనికండి? జీవితాలు కట్టబడాలి. జీవితము కట్టబడాలి. అది నీకు నేర్చుకుంటే నీ జీవితం ఏమవుతుంది? మరియ జీవితంలో ఎన్ని సమస్య వచ్చారు. తమ్ముడు చనిపోయారు, 4 రోజైతే కప్పు కొట్టారు, మా అత్త ఇద్దరు భయంకరమైన 7 పని ఆ స్టోరీ అన్ని నేను చెప్పడానికి నేను సమయం తీసుకోవట్లేదు. అంత సమస్య వచ్చినప్పుడు కూడా మరి ఏం చేస్తున్నారు? నమ్మకంతో నిలబడుతున్నారు. సో దేవుడు సంగమా, నీకు లోకములన్నిటికంటే విలువైనది దేవుని వాక్యం. ఆ వాక్యం వినండి, నేర్చుకోవండి. ఈ నేర్చినది వేరే మనిషికి ఏం చేయాలి? నేర్పించండి. దేవుని స్తోత్రం. సరే అండి, ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి మనం వస్తానండి. ఈ 3వ అధ్యాయంలో ఈరోజు 3వ అధ్యాయంలో కొన్ని అది ఒక్కొక్క పదము మీకు నా తర్వాత చెప్తాను. ఈ 3వ అధ్యాయంలో ముఖ్యమైన కొన్ని విషయాలు ఉంది. అది ఈరోజు 5 విషయములు, నేను ముఖ్యమైన 5 విషయములు ఈరోజు నేను చెప్తున్నాను. అది చెప్పి ముగిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఒకటి, ఈ 3వ అధ్యాయంలో 2 వ్యక్తులకి మనకు కనబడుతుంది. 2 వ్యక్తులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. 2 వ్యక్తులు మాత్రం కాదు, 2 విధములున్న పిల్లలు ఇక్కడ మనకు కనబడుతుంది. 2 విధములున్న పిల్లలు. బాగా వినండి. 3వది 2 విధములున్న చెట్టు గురించి మనం ఇక్కడ కనబడుతుంది. 2 విధములున్న చెట్టు. 4వది 2 విధములున్న బాప్తిస్మం గురించి మనం ఇక్కడ చూడగలుగుతామండి. 5వది 2 స్థానములకు వెళ్ళినట్టుగా మనం ఇక్కడ కనబడుతున్నారు. ఈ విషయం నేను ఈ రోజు మీకు చెప్పడానికి సిద్ధంగా
ఉన్నామనండి. శ్రద్ధ కలిగి 2 విధములున్న మనుషులు. మత్తయి సువార్త 3:13 చూడండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ 2 వ్యక్తులకి మీరు చూడండి. ఒకటి యోహాను గారు, ఒకటి యోహాను గారు. 2 వ్యక్తి గురించి నేను చెప్తున్నాను. మనకు బాప్తిస్మం ఇప్పుడు అవసరం లేదు, తర్వాత అది అక్కడికి వస్తుందండి. 2 వ్యక్తి, ఒకటి యోహాను, 2 యేసు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ 2 వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా సరిగా వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. ఈ 2 వ్యక్తికి దేవుడు పంపబడిన వారండి. ఈ 2 వ్యక్తికి దేవుడు ఏం చేశారు? ఈ లోకానికి పంపించారు. అదే యోహాను సువార్త 1:6 చూడండి. యోహాను సువార్త 1:6. యోహాను గారికి దేవుని వద్ద యేసుక్రీస్తు కూడా తండ్రి ఆయనకి ఈ లోకానికి ఏం చేశారు? పంపారు. స్తోత్రం. దేవుని సంగమా, ఈ పంపిన వ్యక్తి ఆయనకి ఇక్కడ వచ్చిన దేనికి ఒక ఉద్దేశం. దేవుడు పంపిన వాడికి ఏదైనా ఉద్దేశం ఉండేది. నిన్ను కూడా దేవుడి లోకములో కన్నీనదని దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నీ జీవితం అది నెరవేర్చండి. చాలా మంది ఇప్పుడు కూడా దేవుడు మమ్మల్ని పంపిన ఉద్దేశం ఏం చేయలేదు, నెరవేర్చలేదు. యోహాను గారు అలాగంటే కాదండి. దేని వరకు ఆయనకి పంపించారు, దాని గురించి ఆయన ఏం చేశారు? ప్రకటించడానికి ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. యోహాను గారి గురించి మీరు సరిగా చదవాలి, నేర్చుకోవాలి. ఓల్డ్ విషయం ఆయన గురించి ఉంటుంది. ఆ వ్యక్తి స్టడీ అని చెప్తారు. వ్యక్తి స్టడీ. ఆ స్టడీ మీరు యోహాను గురించి నేర్చుకుంటే చాలా మంచిదండి. దేవునికి స్తోత్రం కలిగిన దేవుని బిడ్డలారా, మీరు ఈ యోహాను గారు యేసయ్యకి ఏం చేశారు? బాప్తిస్మం ఇచ్చిన వారే. యేసయ్యకి ఏం చేశారు? బాప్తిస్మం ఇచ్చిన ఈ యోహాను గారు ఓ పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆయన ఏమంటే మత్తయి సువార్త 11:1 చూడండి. మత్తయి సువార్త 11:1-2. తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణంలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? చూడండి, రాబోవు వాడు నీవేనా? అదండి. అది అలాగ అడుగుతున్నారు. ఈయన చెప్పారు కదా, ఇదిగో లోగా పాపం మోసుకొని గొర్రె పిల్ల అని చెప్పారు. 1. 2 యేసు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు, నేను నిన్ను బాప్తిస్మం ఇవ్వను, నువ్వు నన్ను ఏం చేయాలి? బాప్తిస్మం ఇవ్వాలని చెప్పి ఆ యేసయ్యకి ఏం చేశారు? బాప్తిస్మం ఇచ్చారని బైబిల్ రాయబడింది. ఇంత స్పష్టంగా యేసయ్య గురించి తెలిసిన వ్యక్తి పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏమైంది? రాబోవు వాడు అంటే ఆయనకి ఇప్పుడు ఏమొచ్చింది? చిన్న సందేహం వచ్చింది. సందేహం వచ్చింది. ఇదే కాదు కదా, నీలో ఉన్నది. నీకు కూడా ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ ప్రార్థనకి వెంటనే జవాబు దొరకలేదు, విడుదల కలగలేకపోతే మీరు కూడా నా ప్రార్థన ఆలకించలేదు, యేసయ్య ఎందుకు నాకు విడుదల ఇవ్వలేదు అలాంటి ఒక సందేహం నీకు ఈ రాత్రి నీ మనసులుంటే సందేహింపబడిన వారి గురించి యాకోబు చెప్పిన మాట ఒకసారి చెప్పొచ్చా? సందేహించువారు గాలికి కొట్టబడిన 5:6 వాక్యం చూడండి. పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడిన ఎగిరిపడిన సముద్ర వలె పోలి ఉండెను. అంటే సందేహింపబడిన దేవుడు బిడ్డలు గాలి చేత రేపబడి ఎగిరిపడిన సముద్రము
తరంగం అంటే 24 గంటలు తరంగం ఎలాగ కొట్టుతున్నదో అలాగ తన మనస్సు అలాగ కొట్టుకుని ఉన్నది. ఆయన అర్థం అంటే మనస్సుకి ఏం లేదు, స్థిరత్వం లేదు. దేనికి స్థిరత్వం లేదంటే సందేహింపబడిన కాబట్టి. బాప్టిస్ట్ యోహన్న గారు దేవుడి గురించి ఎరిగి దేవునికి బాప్టిజం ఇచ్చారు. తనకి తన జీవితంలో చెరసాల నుండినప్పటి విడుదల కలిగలేదు. ఎందుకు? ఈయన సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు యెషయా గ్రంథంలో చెప్పిన మాట మీకు అర్థమైనట్టుగా ఉందా? ఎవరికి విడిపించడానికి దేవుడిచ్చారు? చెరసాలలో పడిన వారికి. అవును కదా, యెషయా గ్రంథం వెళ్ళి చదవండి. చదవండి ఆ వాక్యం భాష గారు. చెరసాలలో ఉన్న వారికి కూడా విడిపిస్తానని యెషయాలు చెప్పారు. అది యేసుక్రీస్తు కూడా దేవాలయం కొంచెం అదే మాట చెప్పారు. ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని చెరలో ఉన్న వారికి ఏమవ్వాలి? ఇది యోహన్న గారికి బాగా ఎదిగి ఉన్నారండి. చెరలో ఉన్న నాకు ఇప్పుడు ఏం కలగలేదు, విడుదల కలగలేదు అనుకుని ఆడు మనస్సు ఏమైంది? సందేహపడి కలవరపడిందండి. ఈ రాత్రి చాలా మంది విశ్వాసి జీవితంలో కూడా మనసేమో కలిగి ఉన్నారండి, సందేహపడి ఉంది, కలవరపడి ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలిగి. యోహన్న గారికి దేవుడు ఏం చేయలేదు, విడుదల ఇవ్వలేదు. దేవుడి చిత్తం అదే కాదు. అంటే కొన్ని నేను చెప్పుకొని వచ్చినది, యోహన్న గారు దేనికి దేవుడు పంపబడిన వ్యక్తి. అదే విధంగా యేసుక్రీస్తు కూడా పంపబడిన వ్యక్తిగా ఉండినట్టుగా మనం చూడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రెండు వ్యక్తికి రెండు ఉద్దేశం ఉంది వచ్చినది. యోహన్న గారు దేనికి వచ్చారు? దేవుని వరకు సిద్ధపరచడానికి. యోహన్న గారు దేనికి వచ్చారండి? ఆయన మార్గం సిద్ధపరచడానికి. యేసు ఎందుకు వచ్చారు? నేనే మార్గము, నేనే సత్యమని ఆయన చెప్పారు. దేవునికి స్తోత్రం. ఒకరు మార్గం సిద్ధపరచిన వాడు అయితే ఇంకొకరు ఏమవుతున్నారు? మార్గమే. ఆయన మార్గము. అర్థమవుతున్నారని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోహన్నా గురించి నేను చెప్పుకొని యేసయ్య యోహన్నా ఈ రెండు వ్యక్తి గురించి చెప్పుకొని వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. రెండవది అంటే యోహన్నా గారు ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నారు? యోహన్నా సువార్త 1:8 వాక్యములు యోహన్నా గారు యోహన్నా గారు ఎవరి గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చారు? వెలుగుని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. స్తోత్రం. ఆ వెలుగుని గురించి, ఆ వెలుగు గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు యేసు ఏం చెప్పారు? నేనే లోకానికి వెలుగు అని చెప్తున్నారు. అదో ఈ రాత్రి నీకు అర్థమైందో తండ్రి? ఆయన వెలుగుని గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ లోక వెలికి వచ్చినప్పుడు యోహన్నా గారు యేసయ్య వెలుగని సాక్ష్యం చెప్పినప్పుడు యేసు స్వయంగా చెప్పుతున్నారు, ఆ వెలుగు నేనే. సాక్ష్యం చెప్పడానికి వచ్చిన యోహన్నా అంటే మా యేసయ్య గొప్పవాడు. ఎందుకంటే ఆయన స్వయము వెలుగుగా ఉన్నారు. రాత్రి మరిచిపోకూడదు. అయినా స్వయాన వెలుగే. కానీ యేసు ప్రభు ఇది చెప్పిన తర్వాత తన శిష్యులను చూసి చెప్పారు, మీరు బాగా చెప్పండి, లోకానికి వెలుగు. అప్పుడు ఈ వెలుగు ఇప్పుడు నేను వెలుగు అని చెప్పాను. ఈ వెలుగు కాసేపు సమయం తర్వాత ఏమవుతుంది? ఆరిపోవడానికి రెడీగా ఉంది. అంటే యేసు శిలువలో మరణించినప్పుడు ఈ వెలుగు ఏమవుతుంది? లోకానికి ఎవరు వెలుగు ఇవ్వాలి? శిష్యులు. మనము ఇవ్వాలి.
నీవే ఎవరు అర్థములున్న విశ్వాసి ప్రతి కుటుంబంలో మారు మనసు పొంది బాప్తిసం పొందిన సంఘమునికి వచ్చి మల్లంగారు తిరిగిన ప్రతి బిడ్డలు ఈ అర్థం గ్రామములు అందరికి ఒక వెలుగుగా సోదరులు చెప్పండి. ఈ లోకములకు ఒక వెలుగుగా ఏమవ్వాలి? నిన్ను చూసినప్పుడు చీకటిలో ఉన్నవాడు త్రోవ తప్పిపోఉన్నవాడు నిన్ను చూసినప్పుడు అది సరి అయిన మార్గంలోనికి రావాలి. అందుకని మీరు నేను వెలుగండి. ఇప్పుడు మనం వెలుగుగా ఉంటాం, కానీ యేసయ్య రెండవ రాకడ సమయంలో మనం ఏమవుతున్నారు? ఇంకా వెలుగుగా మారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చిన విషయం మరి చెప్పకూడదండి. దేవునికి స్తోత్రము. యోగన్ గారి గురించి యేసయ్య గురించి నేను చెప్పుకొని వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 11 చదవండి. మత్తయి సువార్త 11 స్త్రీలు కన్నిన వారు అంటే స్త్రీలు కన్నిన వారినే బాప్తిసం ఇచ్చిన యోగన గారు గొప్పవాడు. యోగన గారు స్త్రీలు కంటే గొప్పవాడు. యేసు అంటే యేసు ఆదికాండం 3:15 వాక్యం మీకు అందరికీ తెలిసిన వాక్యం. ఆదికాండము 3:15 వాక్యం 15 వాక్యములు రాయబడినది. స్త్రీకి అంటే స్త్రీ సంతానము. యోగన గారి గురించి ఎలాగ చెప్పారు? స్త్రీని కన్నవారే యోగన గారు గొప్పవారు అయినప్పుడు యేసయ్య గురించి ఎలాగ చెప్పుతున్నారు? స్త్రీ సంతానము. దేవునికి స్తోత్రం. మనమందరూ అమ్మా నాన్న వలన కన్యల వారే. అర్థమైంది. యేసు మాత్రం ఒక్కళ్ళి ఎందుకనగా స్త్రీ సంతానంగా వచ్చారు. దేనికి వచ్చారు? స్త్రీ సంతానంగా యేసయ్య ఎందుకు వచ్చారు? స్త్రీ వలన పాపము భూమికి వచ్చిన కనుక రక్షణ వారి వలన ఎవరి వలన రావాలి? ఆ స్త్రీ వలన. ఈ రాత్రి నీకు అర్థమవుతున్నారు అన్న తల్లి స్తోత్రం కలిగింది కాక. ఆ స్త్రీ వలన ఒక సంతానం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ మరిచిపోకుండా నీ ఇద్దరు వ్యక్తికి ఒకసారి కూడా మీరు చూడగలిగింది. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా యోహాను గురించి మీరు చూడండి. యోహాను సువార్త 3:29 చూడండి. 3:29. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరము విని స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని. యోహాను గారి పెళ్లి కుమారునికి స్నేహితుడు యేసయ్య. ఆమేన్. స్తోత్రం కలిగింది. యోహాను గారు పెళ్లి కుమారునికి ఎవరు? స్నేహితుడిగా ఉండినప్పుడు యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతున్నా? స్త్రీలు ఎక్కువ అవుతున్నారా తల్లి? దేవునికి స్తోత్రం. శ్రద్ధ కలిగి వినండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎవరండి? పెళ్లి కుమారుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యోహాను గారు చూడండి. అది స్నేహితుడిగా ఉంటున్నప్పుడు పెళ్లి కుమారునికి స్నేహితుడిగా ఉండినప్పుడు అంటే యోహాను గారు కాదు, మాకు పాత నిబంధనలు ఉన్న వాళ్ళందరూ స్నేహితుడిగా ఉండినప్పుడు ఆమె యేసు మాత్రమే మారింది పెళ్లి కుమారుడిగా నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇదే రెండు వ్యక్తి గురించి నేను చెప్పిన విషయం. దేవునికి స్తోత్రం. ఈ రెండు విధములున్న పిల్లల గురించి చూడండి. రెండు విధములున్న పిల్లల గురించి చూడండి. మత్తయి సువార్త 3:7 వాక్యము. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందువచ్చును చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పవాడెవడు? వారు మనసుకు తగిన ఫలము
చూడి 9 వరని కూడా చదవండి. అబ్రహాము నాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచుకుని వద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకును పిల్లలకును పుట్టింపగలగదని 2 విధముల పిల్లలు చూడండి. మొదటి మనం చదివేది 7వ వాక్యం. సర్ప సంతానమా అని యేసు ప్రభు పిలిచారు. ఇప్పుడు కూడా కొందరు అటువంటి పిల్లలు ఉన్నారండి. హల్లెలూయా. ఎవరండి? చూసినప్పుడు సర్పంగా కనబడలేదు, కానీ ప్రవర్తన మొత్తం మీద ఉంది. మారు మనసుని పొందలేదు, మీరు రక్షణ పొందలేదు అనుకో, నీ ఎవరు? ఇప్పుడు మన సంఘం మధ్యలో కూడా కొన్ని సర్పం కూర్చున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు ఇప్పుడు ఆగిపోయింది. నీ మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, బాప్తిస్మం పొందలేదు, మీరెవరు? సర్ప సంతానం. అది నేను చెప్పిన జోలి పాప గారు వచ్చారు, మా అమ్మని చూసినారు సర్పంతారు సంతానం. ఎప్పుడు పోయి మారు మనసు పొందాలి? రక్షణ ఎప్పుడు పొందాలండి? మారు మనసు రక్షణ ఎప్పుడు పొందాలి? ఎప్పుడు నీ పాపి అని ఎదుగుతున్నారో అప్పుడు నీ అది చేయాలి. ఇప్పుడు వరకు నీకు అది నీకు తెలియదు నేను పాపి అని. ఇప్పుడు వరకు ఎందుకు తెలియలేదు? నీ అమ్మ నాన్న క్రైస్తవుడిగా ఉండిన కాబట్టి నీకు అడిగితే నేను మీకు నీ ఎవరంట అమ్మా అంటే అడిగితే నేను క్రైస్తవుడినే. నీవేం కాదు, క్రైస్తవుడు కాదు, దేవుడు వచ్చి నీ పాపే. సర్ప సంతానం. పేరును మాత్రం నీ ఎవరు? క్రైస్తవుడే. డాక్టరా? అమ్మ నాన్న క్రైస్తవులు కాదు. డాక్టర్ పిల్లలు అందరూ డాక్టరా? పోలీసు పిల్లలు అందరూ పోలీసా? పాస్టర్ పిల్లలు అందరూ పాస్టరా? పాస్టర్ అవ్వాలంటే ఏమండి? పిలుపుంటారు, బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకొని రావాలి. ఒకటి డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ అవ్వాలి. ఎంబీబీఎస్ అవ్వాలి. పోలీస్ అవ్వాలంటే మిలిటరీకి వెళ్ళాలి, ట్రైనింగ్కి వెళ్ళాలి. ట్రైనింగ్కి వెళ్ళి అది చదవాలి. అలాగే క్రైస్తవులు అవ్వాలంటే కొన్ని ప్రాసెస్ ఉందండి. నాన్న క్రైస్తవుడు. ఇప్పుడు వరకు నీ చెప్పుకొని నా పిల్లలందరూ క్రైస్తవులే. పుట్టునే నీ సర్ప సంతానం అమ్మా. హల్లెలూయా. నేను చెప్పలేదు, యోగన్ గారు చెప్పారు. యోగన్ గారు వచ్చిన వాళ్ళని చూసి సర్ప సంతానమా? నీకంటే వయసులో పెద్దవాళ్ళు వచ్చారండి. పరిసరందరూ వచ్చినప్పుడు అంటే పరిశీలు సరి అయిన బోధ బోధించడానికి అర్హత కలిగిన వారు ధర్మశాస్త్రం వారికి దొరికిందని అభిమానం చెంది తిరిగిన వ్యక్తికి దేవుడు చూసి చెప్పారు, ఒరే సర్ప సంతానమా అని పిలవాలి. సర్ప సంతానమా? ఈ కాలంలో సంఘములు కూడా పెరుగుతున్నారు ఈ సంతానం. సర్ప సంతానం ఎలాగంటే సర్పం ఎలాగ వంకరా టెంకరగా నడుస్తున్నారా అలాగా నీ జీవితం. హల్లెలూయా. ఇలా ఇటు తిరిగి అటు తిరిగి, ఇటు తిరిగి అటు తిరిగి. ఈ రాత్రి నీ పిల్లలంటే బాగా తెలుసుకో. సర్పసంతానం మాకు కాదు. సర్ప సంతానమా? రాబో ఉగ్రత నుండి తప్పించుకోండి. ఏం చేయాలి? తప్పిపోవాలి. అది మా నీ తప్పించను. మన భాస్కరరావు పాస్టర్ నిన్ను తప్పించరు. నీ సొంతంగా తప్పుకోవాలి. తప్పిపోవాలి. తప్పిపోవడానికి ఒక మార్గం యేసు ప్రభు రక్షకుడుగా. తిన్నని మార్గంలో రావచ్చు. నీ పాట సూపర్ ఉంది. నీకు నీ సర్ప సంతానం. హల్లెలూయా. బైబిల్ చదువుతున్నారు. ఈ సర్ప సంతానం అయ్యారు. ఎందుకు ఇంట్లో గణించి చెప్పడం? ఇలా యేసు చెప్పారు కదా, నేను అదే రిపీట్ చేస్తున్నా అంతే. హల్లెలూయా. యేసు ప్రభు వారికి చూసి ఎలాగ పిలిచారండి? సర్ప సంతానమా అని పిలిచిన కారణం ఉంది. ఈ సర్ప పని మీకు తెలియాలి. సర్పములకి ఏముంది? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము
రెండు మూడు వాక్యం సర్పము కుయుక్తి. సర్పములకి ఏముందండి? ఈ సర్ప సంతానం వరకు మొత్తం కుయుక్తి ఉంది. హల్లెలూయా. సర్ప సంతానానికి మొత్తం ఏముంది? ఈ కుయుక్తి ఎవరికి? ఫస్ట్ ఎక్కడ ఇది ప్రవర్తించారు? అవ్వ దగ్గరికి వెళ్ళి కుయుక్తి ప్రయోగించినప్పుడు అవ్వ కూడా మేమైపోయింది. ఎందుకు? ఈ పాము ఈ సర్ప సంతానం అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని పిల్లకి ఏం చేశారు? సర్పం చేసి మోసం చేసి సర్ప సంతానంగా మార్చారు. సెడ్యూస్ మోసం చేసి. హలో, హల్లెలూయా. నీకే నేను ఎప్పుడు మారమనసు పొందాలి? 10 క్లాస్ తర్వాత. ఎప్పుడు మారమనసు పొందాలి? లేదు, నేను మెట్రిక్ ఆడినప్పుడు. సో నేను డిగ్రీ అయిన ఎప్పుడు? మ్యారేజ్ ఆగిన టైం. ఇప్పుడే ఎప్పుడు లోడ్ ఈ సర్ప సంధానం నుండి దేవుని బిడ్డలుగా మారాలంటే ఇప్పుడు మారాలి. దేవుని స్తోత్రం. మా చర్చిలో ఒక విశ్వాసి భర్త ముందుకు చనిపోయారు. బుధవారం చనిపోయారు. అందుకని నేను ఆయనకి కారు ఎక్కింది. శుక్రవారం ప్రార్థన అయిన తర్వాత కార్లు తీసుకొని ఈ ఆదివారం కార్లు తీసుకొని అమ్మకి ఎక్కడ దిగుపెట్టాడు. నేను మాట్లాడానమ్మా, నీ అమ్మ చెప్పారు అయ్యగారు వచ్చారా అని. నేను వెళ్ళి ప్రార్థన చేశారు. అయ్యగారు వచ్చారా, అయ్యగారు గురించి నన్ను కళ చూశారని ఆయన చెప్పారు చనిపోయిన ముందుకు. నేను ఒక్క మాట చెప్పారమ్మా, అయ్యగారు వచ్చారని నేను అడిగారు, ఎస్ఐ గురించి చెప్పారా అన్న. అయ్యగారు నాకు తెలియదు పేరండి, ఏసై గురించి చెప్పడం తెలియదు. ఆ మనిషికి తాగుపోతాయి. ఆ చావు స్థితిలో ఉండినప్పుడు ఏసై గురించి ఒక మాట చెప్తే, ఏసయ్య నిన్ను పాపం నుండి విడిపించును, రక్షింపబడు అని ఈ మాట ఆ భర్తకి చెప్పిన అనుకో, ఆ వ్యక్తి ఏమవుతుంది? రక్షింపబడుతుంది. రక్షింపబడితే ఈ అమ్మ ఎక్కడికి వెళ్తారో ఆడు వెంటనే గుండెలు చేయి ఉంచారు. నా భర్త ఎక్కడికి రాదమ్మా అంటారు. బిడ్డలకి అన్నం పెట్టుతున్నారు, చిక్కనిచ్చున్నారు, బట్టలు ఒక్కసారి చిలిపి తరం నుండి ఏసై గురించి నీ పిల్లలకి ఏది చెప్పాలి. ఈ సర్ప సంతానం నుండి దేవుడి బిడ్డలుగా మారమని పిల్లలకి నేర్పించండి. అడిగడికడి ఆ మాట నీ చెప్పిన అనుకో, ఒక రాయితో వారము గడికడి ఒక శుద్ధిగా కొట్టితే ఏమవుతుంది? అదే విధంగా నీ గడికడి పిల్లలకి రక్షకుడు అంగీకరించుమని నీ మాటకి పిల్లలకి చెప్పారు అనుకో, పిల్లల మనసు ఏమవుతుంది? నీ మారదు, ఆయన మారనేమో. నీ తినరు, తినేవాడిని తినేటానికి ప్రవర్తించ సాయం చేయరు. నేను తర్వాత నేను దేవుడు పెట్టాలంటే జరుగుతున్నాను. నేను అక్కడ నిలబడేదానికి ఎక్కువ నొప్పి వస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. మీరందరూ ఇప్పుడు ఏ సందర్భం? అపవాది అని ఎవరు చెప్పండి మీరు? అపవాది అంటే ఎవడు? అపవాది అని ఎవడండి? పాపే. నీ ఎవరు సంతానం? అపవాది సంతానం. అపవాది ఎవరు? హల్లెలూయా. అపవాది సంతానం అని చెప్పారండి. అపవాది ఎవరండి? సాతాను ఎవరండి? పాపండి. పాపం సాతాను కదా పాపం చేయించారు. పాపం చేయడం పాపం చేయించిన వాడు ఎవరు? ఆ సాతానే పాపండి. ఆ సాతానే సర్పం. ఆ సర్పం ఎవరి దగ్గరికి
లేదు పాపం చేయించడానికి. అబ్బా. అవి నీ పాపం చేసుకొని తిరుగుతుండే నీ ఎవరు? అపవాది సంతానం. సాతాను సంతానం. సాతానే అంటే సర్ప సంతానం అది అర్థం. హల్లెలూయా. యోహాను సువార్త 8:44 వాక్యం చూడండి. యేసు యూదులకు చెప్పిన మాట వినండి. యేసు యూదులకు చెప్పిన మాట. యోహాను సువార్త 8:44 వాక్యం. మీరు మీరు తండ్రి అయిన అపవాది సంబంధులు. అప్పుడు యోహాను గారు ఎవరికి చెప్పుతున్నారు తెలుసా? 31 వాక్యం చూడండి. 31. కాబట్టి తనను నమ్మిన యూదులతో ఓకే చాలు. ఎవరితో చెప్పారు? ఇది నమ్మారా? నమ్మారంటే యేసయ్య అలా చెప్పరు కదా. ఒకవేళ నమ్ముంటే యేసయ్య అలా పలకరు కదా. ఆ వాక్యం పూర్తిగా కదమ్మా. 31. కాబట్టి తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆమేన్. గ్రహించలేదు. నేను నమ్మారు కానీ గ్రహించలేదు. నీ ఏం చేయలేదు. నిలిచి ఉండలేదు. ఏది నమ్మారో దాని కొరకు ఏం చేయాలి? నిలబడలేదు. అది నిలబడరు. అవసరం వచ్చినప్పుడు కొట్టుకుపోతారు అలల వల్లే. మార్చది. ఏది నమ్మినదో దానిని విడిచి మార్చది. యేసయ్య అవసరం వచ్చినప్పుడు అది నమ్ముతుంది. ఇంకా మీకు వేరొక అవసరం వచ్చినప్పుడు ఎవరికి? మాంత్రికుడు భూత వైద్యుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? తాయి దగ్గరికి వెళ్ళి తాయితులది అందరు పిల్లలు కాదు చూడు. చిన్న చిన్న పిల్లలు చర్చకు వచ్చిన వాడే పిల్లలు కాదు ఏముంది. నిన్న తాడు ఒక రోజు నిన్ను కూడా అది కట్టుతుంది. హల్లెలూయా. నీ కాడికేంటి సంబంధం? ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు బిడ్డగా ఉంది. నీ మారు మనసు పొంది నీ పిల్లలు కాళ్ళు నీ ఏం కట్టుతున్నారు? రక్షలు తాడులు దేవుని పేటలో. ప్రైజ్ ది లార్డ్. ఇదన్నీ కట్టుకొని చట్టుకొచ్చినాయి. ఈ నొప్పి కలగలేదని అనుకున్నానండి నేను. హల్లెలూయా. నీ దేవుడి సంతానం కాదు. సంతానమా ఆ ఉగ్రత నుండి నీ ఏం చేయాలి? తప్పించుకో. సోదరు రాముకి పడవైన ఒక సమయం ఉంది. ప్రకటన గ్రంథంలో చివరికి చదివినప్పుడు ప్రకటన గ్రంథంలో దేవునికి స్తోత్రం 10 అధ్యాయములో 20 అధ్యాయము 10 వచనం. అవును కదా. అగాధములో అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగలు వారందరికీ ఏమవుతుంది? కట సర్పములకు కూడా అగ్ని ఏమవుతుంది? ఆ ఉగ్రత నుండి నీ తప్పిపోవడానికి రాత్రి దేవుడు ఆత్మని బోధిస్తున్నారు. తప్పిపో సర్ప సంతానమా. రాబోతుంది ఉగ్రత నుండి ఏం చేయాలి? సోదరుగా ఇప్పుడు నీ తప్పించారు, పాత్రకి తప్పించారు, విశ్వాసానికి తప్పించారు. కానీ ఉగ్రత నుండి ఈ రోజు నీ ఏం చేయలే. అంత భయంకరం. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి నేను చెప్పిన మాట ఒకటి ఏమండి? సర్ప సంతానము. రెండవది చెప్పిన చూడండి 9 అబ్రహాము తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని. అది చెప్పిన మనమే ఎవరండి? అబ్రహాము పిల్లలు రావాలంటే ఏం కావాలి? గలాతీ పత్రికలో ఉంది అబ్రహాం పిల్లలు ఎవరండి? హలో, అబ్రహాం పిల్లలు ఎవరండి? మీరు చూడండి. గలాతీ పత్రిక చూడండి 3వ అధ్యాయం 7వ వాక్యమా. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు వీరికి విశ్వాసం ఉంది.
వారేం చెప్తున్నారండి 9వ వచనంలో అబ్రహాము మనకు తండ్రి అని మీలో మీరేం చేస్తున్నారు? చెప్పుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని. ఈ రాళ్ళ నుండి పిల్లలకు పుట్టించగలడు. హల్లెలూయా. స్తోత్రం. మీ అబ్రహాము సంతానం అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. అబ్రహాము సంతానం అవ్వాలంటే ఏం చేయాలి? నమ్మండి, విశ్వసించాలి. విశ్వసించాలి. ఎవరండి? అబ్రహాము సంతానం. అబ్రహాము దేవుని విశ్వసించని ఆయనకి నీతివంతుడిగా మారండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అబ్రహాము దేవునికి ఏం చేశాడు? విశ్వసించిన ఎడల నీతివంతుడిగా మారాడు. ఇప్పుడు నేను చెప్పిన రోమాపత్రిక 4వ అధ్యాయం. స్తోత్రం. నీతివంతుడిగా ఎంచబడినట్టుగా రాయబడింది. దేవుని బిడ్డలారా స్తోత్రం. మీరు ఇప్పుడు ఎవరు వెనకలు నిలబడుతున్నారు? హల్లెలూయా. అబ్రహాము వెళ్తే నేను కూడా వెళ్తానని అనుకున్నాను. అబ్రహాము మనకు ఎవరండి? అమ్మ నాన్న ఉన్నారు కదా మనకు, అందుకని సపోర్ట్ ఉన్నారు. అమ్మ నాన్న ఏం చెయ్యదు. అవును కదా. అయితే ఈ ఎసకేల్ గ్రంథంలో నాన్న తిని పులుపున్న ద్రాక్షలు తింటే పిల్లలకు పులుపు వచ్చింది. పిల్లలు నాన్న తిన్నారు, పిల్లలు పులుపు నాన్నగా మన అమ్మాయి నాన్న వెళ్ళిపోతుంది. అమ్మ నమ్మారు, అమ్మ వెళ్ళిపోతుంది. నీ ఎవరు? నీ అనుకున్నారు నేను ఏం చెప్పినా కానీ ఈ దేవుడి పుస్తకములు రాయని కొందరు వారిని మాత్రం ఏమవుతుంది మారమని ఎందుకు అయ్యారు? మీరు ఈ మైకర్ని పెట్టి ఇక్కడ బయట ఇది మీరు వినిపించాలి. నిన్ను వినిపించలేదు మాకు అడుగుతుంది. ఎందుకు? సువార్త వారికి బోధించలేదు అని దేవుడనే మనకు అడుగుతున్నారు. అందుకని సౌకర్యాలు పెట్టి మైక్ పెట్టి అయ్యగారు మనకు అన్ని బోధన అన్ని సిద్ధపరిచి మనకి ఇచ్చి మనం వచ్చి ఇక్కడ వాక్యం చెప్పడం. ఎందుకంటే ఇది నిన్ను వినిపిస్తున్నారు అయ్యగారు. స్తోత్రం ప్రియులారా. ఇదేదో డబ్బులు సంపాదించిన మార్గం కాదండి. ఎందుకంటే మీరు ఈ ఊర్లో గ్రామంలో ఉన్నవారు ఈ వాక్యం తెలియాలి. నీ తెలిసి చచ్చిపోయిన తర్వాత నీ ఆ నాది చెప్తుంది ఏది? ఎవరు నా ఊరికి వచ్చి వాక్యం నన్ను చెప్పలేదని అయ్యో రాయగలిగే పాటగారు వచ్చింది, బైబిల్ క్లాస్ పెట్టారు, మైక్ పెట్టారు, నీ ఊర్లో నీ చెవిలో వినిపించినట్టుగా బోక్స్ కట్టి చెప్పింది. అప్పుడు విన్నారా? అప్పుడు నోరు మూస్తుంది. అవకాశం దొరికింది, తొక్కేసుకొని అవకాశం నీకుంది. అబ్రహాము సంతానం రావు కదా మనకేదంటే అబ్రహాము సంతానం మంది కోరు అబ్రహాము సంతానం గురించి సోదరం అభిమానిస్తున్నారు. కానీ దేవుడు సంతానం అవడానికి ఎవరికి ఇప్పుడు కూడా అవకాశం అప్పుడు దేవుడు ఇది మాట్లాడినప్పుడు దేవుడికి అర్థమైంది. అబ్రహాము నీకు తండ్రిగా ఉంటాను అని నేను ఏం చెయ్యదు. 3:9 అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. అబ్రహాము నీకు తండ్రిగా ఉండినని మీలో మీరు తలంచుకొని ఏం చేయకూడదు, చెప్పకూడదు. ఎందుకు? దేవుడు నీ లేకపోతే దేవుడు రాళ్ళ నుండి ఏమవుతుంది? మట్టి నుంచి పిల్లలు పుట్టించలేదు. రాయి నుంచి పిల్లలు దేవుడు ఎవరు సృష్టి చేయడు. మాటితోని దేవుడికి దేవుడు ఒక మనిషికి ఒక శాంపుల్ చేశారు. చేసిన అవ్వకి ఎలాగో సృష్టించారు? ఎముకలతోని, మట్టి ఎముకలతోని మనిషిని సృష్టించిన దేవుడికి పిల్లలకు పుట్టించడానికి శక్తి కలిగింది. నీకు అర్థమైందా? ఒక శాంపుల్ నీ లేకపోతే వేరే పిల్లలకు పుట్టించడానికి దేవునికి ఏముంది? సామర్థ్యం ఉంది. నీ చర్చకి రాలేకపోతే నీ వంటి జ్ఞానం ఉన్నవాడు, శక్తి కలిగిన వాడు వేరే పిల్లలకి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు పుట్టకుండా ఉండాలంటే మనం బాగుపడాలా? మీరు చెప్తే నేను
నీ చెప్పని పిలిచినప్పుడు రాను రాను ఓకే నేను రాను రాను చర్చ్ గుమ్మం తొక్కను తొక్కదురా నీ చెయ్యొద్దురా చర్చికి రావద్దురా నీ రాలేకపోతే వేరే పిల్లలకి జన్మ చెప్పింది పంపించడానికి నా పేరుకి ఈరోజు తెలిసి ఈ దేవుడు తనకి వస్త్రం వేయగలుగుతుంది. నేను కూడా అలాగా చెప్పిన వాడే. ఒక దెబ్బ తగిలినప్పుడు గుమ్మం దాటిపోయింది. హలో దేవుడు చెప్తున్నారే ఈ రాజుల నుండి పిల్లలను దేవుడు సృష్టించగలరు అని. బల్లి వల్ల మీరు అనుకోకూడదు. బల్లి ఇక్కడ కనిపించదు. బల్లి ఇక్కడ ఈ స్లాబ్ మీద ఇదిగా అతికిపోయినప్పుడు ఆడ అనుకున్నాను ఏంటి స్లాబ్ అంతా నేను అదుకున్నా కాబట్టి స్లాబ్ నిలబట్టారు. నీ అతుక్కున్నా కాబట్టి కాదు. ఇది ఏమండి ఇదితో సిమెంట్తో కట్టిన కాబట్టి ఇది ఇలాగా ఉన్నాం. కొందరు అనుకుని నేనున్నా కాబట్టి ఇదన్నీ నిలబడి ఉన్నాను. లేకపోతే అది పడిపోతే తెలుస్తుంది. అందరూ ఎలా అనుకున్నారు నేను ఉన్నా కాబట్టి జోడి పాటలు ఉన్నా కాబట్టి జోడి పాటలు లేకపోతే వేరే జోడి పాటలు వస్తుంది. హల్లెలూయా. నేను ఇక్కడ చెప్తున్నాడంటే ఈ రాజుతోని దేవుడు ఏం చేసిస్తాడు పిల్లలను ఆయన అర్థం కూడా ఇక్కడ పీతర్ గారే చెప్తున్నారు. ఆయన అర్థం మొదటి పీతర్ 2వ అధ్యాయంలో పీతర్ గారు అదే చెప్తున్నారండి. 2వది 3, 4 నుండి కిందకి చదవండి. 4 నుండి మొదటి పీతర్ 2వ 4 నుండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఎడల సమస్తమైన దుష్టత్వములు సమస్తమైన కపటములు వేషధారణలు అసూయలు సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి సజీవమైన రాలితే ముట్టత ఈ సజీవుడైన రాయి క్రీస్తు. అప్పుడు సజీవుడైన యేసయ్య దగ్గరికి జీవం లేని రాజు ముట్టితే ఏమవుతుంది? రాత్రి చెప్తున్నారు దేవుడికి స్తోత్రం. ఒక దినమున బలం కూడా జీవం లేని రాజుగా తిరిగింది. ఎవరికి అవసరం లేని ఒక రాయిగా అక్కడ ఇక్కడ పడేసారు. కానీ ఒక్క దినము జీవం కలిగిన రాజుతోని సంబంధపడిన ఆ దినములు మన జీవం కలిగిన రాయిగా మారింది. ఆయన అర్థం ఆయన అర్థం ఏంటంటే చర్చ కట్టినది ఇటుకలతో సిమెంట్తో కాదు. ఎలాగా కట్టుతున్నారు? రాళ్ళతో కట్టుతున్నారు. ఆయనే ఈ సంఘానికి పునాది. ఆయనే మూల రాయిగా ఉన్నారు. ఆ మూల రాయి దగ్గరికి వచ్చి మనమందరూ ఏమైంది? సజీవ రాయిగా మారిన కాబట్టి ఇప్పుడు దేవుడు సంఘం కూడా జీవం కలిగిన రాళ్ళ మీద కట్టి పైకి ఈ రాజు నీకు అర్థమైందా? నేను ఈ వాక్యం ఈ 3వ అధ్యాయం చదివినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగిందని తెలుసు. దేవునికి స్తోత్రం. కానీ అంత లోతైన మర్మ నేను కూడా కనబడలేదు. చదివి వచ్చినప్పుడు ఇది అర్థమైందండి. ఇదే దేవుడు ఇలాగా లోతైన మర్మ రాసి ఉంచాలని దేవుడు. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన 2 విధములు ఉన్న పిల్లలు. ఒకటి సర్వసంతానం, 2 అబ్రహాము సంతానం. దేవునికి స్తోత్రం. 3వది 2 విధములు ఉన్న చెట్టు. చూడండి 8 మత్తయి సువార్త 8. 3వది 8. అబ్రహాము
అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును హల్లెలూయా. మొదటి చెట్టు మంచి ఫలం కాదు, గొడ్డలి నరకబడడానికి ఒక చెట్టు. గొడ్డలి కోసం హలో, ఈ రాత్రి నీ తెలుసుకో, నీ అందం చట్టం మొత్తం నరకబడడానికి సిద్ధంగా ఉన్న ఒక చెట్టు. ఎప్పుడు దాని పైన గొడ్డలి పడటం తెలియదు. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి నీ తెలుసుకోవాలి, నీ మీదకి గొడ్డలి ఏమవుతుంది, పడతాది. దేవుడికి స్తోత్రం. కానీ నీ ఇప్పుడు చెప్తాను, నన్ను నరకలేదే, నన్ను ఏం చేయలేదు. ఇప్పుడు ఎవరు నరకలేదే, నేను అనగా ఉన్నాను, పచ్చగా ఉన్నారు, నాకు అన్ని ఉన్నది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది. నరకలే. ఎందుకు నరకలేదంటే ఆ తోటములున్న యజమానుడు ఏ చేసిన ఒక్క సంవత్సరం కూడా అవకాశం ఇచ్చాడు కాబట్టి వేదనతో హల్లెలూయా. ఈ డాములు ఏ డాము ఎలాగండి కట్టిన డాము, రబ్బర్ 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 ఆ రబ్బర్ తో కట్టినారా. ఆ డాములో ముగ్గురు వ్యక్తి ఏమైంది. ఇదే మనిషికి ఇది దేనికి ఉండే, ఎవరు ఉండే గొడ్డలి పడే అవకాశం నరకబడలేదు మనం అంటే కృప, దేవుని కృప. ఆ గొడ్డలి మన మీదకి పడలేదు. ఆమేన్ 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 ఆమేన్. మన ముక్కులు ఏం పట్టలేదు, ముక్కులో దూది పెట్టలేదు. ఈ రాత్రి నీ చెప్పు దేవా, హల్లెలూయా. ముక్కులు ఏం పట్టలేదు. ఆమేన్ 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 ఆమేన్. పెట్టిన అనుకో, పెట్టినే స్తోత్రం స్తోత్రం. అదే హల్లెలూయా. సమాధి పెట్టి ప్రియులారా, ఈ సమయం దేవుడు నీకు ఇచ్చినది. ఆమేన్. స్తుతించి వాక్యం విని హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. ముగించి ప్రతి మీటింగ్కి మీరేం చేయాలి. హల్లెలూయా. ఎన్ని చెప్పినా కానీ ఈ ఆవునికి ఎక్కించినట్టుగా సంతకే అక్కడికి మొత్తం ఏం చేస్తుంది, అది వధించడానికే. అందరూ అనుకున్నారు ఈ బక్కలకి తోసి తోసి లోపల గాడికి లోపలికి ఆ బండి లోపలికి ఎక్కుతున్నారు. పని పట్టలేదు కాదురా బాబు. ఆడే ఎక్కించడానికి ఆయనకి లాభం, మనకి లాభం ఉంది. ఏంటి మనకి లాభం అంటే మీరు దగ్గరికి స్వార్థ ప్రకటించారు, మారు మనసు పొందితే మాకు లాభం, మారు మనసు పొంది లేకపోతే మీకు నష్టం. గొడ్డలి పడుతుంది. మిమ్మల్ని తోస్తున్నారంటే అది దేవునికి స్తోత్రం కలిగిన మర్చిపోకూడదండి. హల్లెలూయా. దేవా స్తోత్రం స్తోత్రం. పాస్టర్ గారు ఆయన కాబట్టి, మనం పాస్టర్ ఆయన కాబట్టి కొన్ని కొమ్ములు మాత్రమే ఏమవుతుంది, నరుకుతాం. కొన్ని కంపలు కొమ్ములు మాత్రమే నరుకుతారు. కొమ్ములు ఉంది, మనం అయితే ఏం చేస్తుంది, చిన్న వాటికి నరుకుతాం. అంటే చెట్టు ఇక్కడ ఇక్కడ అర్థంలో ఇది అర్థం కరెక్ట్. ఆ చెట్టు ఉండడం మంచిదే. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ఈ చేప ఎగిరిపోకుండా ఈ చెట్టు ఇక్కడ ఉండడం మంచిది. హల్లెలూయా. అర్థం కాలే అంటే పాస్టర్ గారు అప్పుడప్పుడు నరికేది దేనికి అంటే చర్చిలో చేపలు ఎగరకుండా మీరు ఉంటారని. యేసు ప్రభావంగా కాదు, గొడ్డలి పట్టితే మొత్తం మనమైతే ఏం చేస్తుంది, ధైర్యాన్ని చూపిస్తాం.
నిన్ను చూసి, అమ్మ చూసి, చెల్లి చూసి, అక్క చూసి, మన కుటుంబస్తుని చూసి నిన్ను ఏం చేయలే, పైకి నరికిడే, పైకి మాత్రమే నరుకుతున్నావు. ఆ గొడ్డలి తీసుకొని మరి యేసు అరగదు, పైన కింద హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. కింద పైన చూడకుండా కిందకి నరుకుతారా? హల్లెలూయా. బాబు అందుకందరూ అనుకున్నారా నా కుటుంబస్తులు ఆయన కాబట్టి నన్ను వెంటనే త్వరగా నరికారు, నన్ను ఈ సంఘం నుంచి నరికి పడారు. అని దేవుడు అడగదు. కుటుంబం చూడరు, కుటుంబం చూడరు, కులం చూడరు, బరువు చూడరు, ఏం చూడరు, ముఖం చూడరు, మొత్తం గొట్టెలు పట్టు నరుకుడే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏదికి గొడ్డలి పడుతున్నారా? హల్లెలూయా. మారుమనసు పొందుకో. ఆమేన్. ఈ గ్రామానికి ఈ చివరి దినములో చెప్పిన మాట సోదర ఏది? ఈ సంవత్సరం ముగించడానికి మనము ఒక్కసారి ఈ గ్రామానికి నేను మాట్లాడుతున్నాను, దేవుడు మాట్లాడుతున్నాను. తిరిగిరా, మారుమనసు పొందుకో. హల్లెలూయా. దేవుడికి కొన్ని చెట్టు ఏం చేస్తున్నారండి? నరకబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే ఈ మలాకి చెప్పిన మాట కొంచెం సూపర్ గా ఉంది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. నియమింపబడిన దినము వచ్చుచున్నది, వచ్చుచున్నది. కొలిమి కాలినట్టు, కొలిమి కాలినట్టుగా అది కాలును. కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ, కొయ్య కాలు వలె ఉందురు. ఎవరండి? ఎవరండి? కొయ్యగాల వలన ఉందురు. వారిలో ఒక్కొక్కనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ రాబోవు దినములు ఏమవుతున్నది? వేరులో ఉంచకుండా, చిగురులో ఉండకుండా మొత్తం ఏమవుతున్నది? కొయ్యగాల వలన ఏమవుతుంది? కాల్చవేర్చబడుతున్నారని దేవుడు నాకు సెలవుతున్నారు. దేవుని హల్లెలూయా. ఆమేన్. ఇంకా నరకకుండా ఏం చేయాలి? మంచిగా ఫలిస్తే చాలు. మంచి ఫలం కాసిన చెట్టుగా మారిపో. హల్లెలూయా. అదే రెండవ చెట్టు, మంచి చెట్టు ఇచ్చిన చెట్టు. సోదరు నీ వల్ల దేవునికి ఏదైనా మంచి బలం ఉందా? హల్లెలూయా. నీ వలన దేవునికి ఏదైనా ఉపకారం ఉందా? ఆమేన్. రక్షణ మొత్తం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆరాధనకి సరిగా రాదు, ఆదివారం చర్చికి రాదు, అవసరం వచ్చినప్పుడు వచ్చి కూర్చున్నారు. హల్లెలూయా. ఏ ప్రత్యేకమైన మీటింగ్కి రాదు. ఈ ఆదివారం చర్చి మంట వచ్చిందండి. హల్లెలూయా. నేనే అరగంట వాక్యం చెప్పారు. అది కూడా 45 మినిట్లు చెప్పాను. నేను అరగంట వాక్యం చెప్పి ముగించారు. ఎందుకంటే పిఏపి ఉన్నా కాబట్టి, పిఏపి అంటే ఎవరైనా పిల్లలకి ఒక కూడికే ఉంది ప్రతి నెల. అడుగు ప్రోగ్రామ్ ఉంది, ఆడు వాక్యం ప్రతిరేసి ఆరే నడిపిస్తుంది. నేను మరి ఒక చోట కూర్చున్నారు, వారే వచ్చి పాస్టర్గా సంఘం నడిపించినట్టుగా ఆడ ఏం చేస్తున్నారు, నడిపిస్తున్నారు. ప్రసంగం ఉంది, పార్ట్ ఉంది, బైబిల్ క్విజ్ ఉంది, నోట్స్ ఉంది, అదన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. కొందరికి టైం లేదు. ఆడు వచ్చినది 8:30కే ప్రేయర్. ఎంపీ లాగే వచ్చి కూర్చి పాస్టర్ గారు సూర్యపాట ఆమె చెప్పిన వెంటనే ఆడ ఏం చేస్తున్నారు, మాయమైపోతారు. జంబలు అక్కడ బాంబ. రాకడ సమయం వచ్చిందేమో. నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు వెనకల చీరలు మనుషులు మాయ. కొందరికి అనిపించలేదు, కొందరికి బండి ఆపి తిట్టు. ఇంతలోనే కనబడి అంతలో మాయమయ్యా. ఒరే బాబు, హల్లెలూయా. వచ్చినది నీ ఒక ఆదివారం, వచ్చినది 8:30 నుండి 11 వరకు 8 గంటలు కూర్చున్నాడు.
హల్లెలూయా. 2.5 గంట చర్చలు కూర్చున్నారు. బాకీ రాత్రి పోనండి, 12 గంటలు పోనండి. రాత్రి మీద పడుకున్నారు, 2 వల్ల పడతారు. బాకీ 12 గంటల సమయం ఉంది కదా. 10 గంటలు 2 గంటలు తీశారు. 2 గంటలు అక్కడ ఒక వారానికి 2 గంటలండి. 6 రోజులు 12 గంటల ఎంత దొరికింది వాడికి? 6-12 ఏంటైంది అన్నారమ్మా. మీ ఇక్కడ కూర్చున్నారు, వేరే ఎక్కడ ఉన్నారు? లేదు గొడ్డలు గట్ట వస్తుందా లేదు. స్కూల్ ఎందుకంటే మార్క్ తగ్గిపోతుంది. ఇక్కడ శ్రద్ధ కలిగి, చర్చకి శ్రద్ధ కలిగి ఉంటాయి. స్కూల్ కూడా అదే ఉంటాం. సోదరు 6-12 ఎంతండి? 72. ఈ 72లో ఆ 2 పోలండి 70 గంట నీకు దొరికింది. దేవుని వరకు ఎన్ని గంట ఇచ్చారు? 2 గంటలు. 2 అది కూడా కష్టంతో. అది కూడా ఒక పక్క ఇళ్ళ కూర్చుంది, ఒక పక్క ఇళ్ళ కూర్చుంది. అని చెప్తున్నా, అయ్యగారు మీరు లాగు అని చేయరు, కొంచెం కూర్చోండి, నీకు కూడా చేయరు ఉందండి. ఎవరు అభ్యంతరపరిచారా? కూర్చోండి, ఎవరు నేనేం చేయను. అభ్యంతరపరచలేదు. అది కూడా కూర్చోండి, అక్కడ కూడా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఒక పక్క ఇక్కడ ఒక పక్క. ఈ ఊర్లో అటు ఇటు తిరిగి ఎలాగో కూర్చున్నప్పుడు కూడా ఏం నొప్పి రాదు. హల్లెలూయా. మంచి పని ఆమేన్. ఫలించిన మంచిదే కదా. నీ మారు నిన్ను దేవుడు అన్ని చెట్లు మధ్య నిన్ను దేవుడు వేర్పరిచి వచ్చిన మంచి ఫలము ఫలించాలి. ఈ పాటలను మనం ఇక్కడికి వచ్చి మీరు గురించి మాకు చెప్తున్నారు రెండు ఆడితే ఇది వెనకలు అన్ని టైంలో మనం కూర్చోబడి ఇక్కడికి వచ్చారంటే మీకు తెలియదు. వాక్యం చూడడానికి ఎన్నో గంటలు బాగా చూడడానికి ఆదివారం వచ్చింది కదా. ఆదివారం వచ్చినప్పుడు శుక్రవారం నుండి శుక్రవారం దినం నుండి మనుషులు ఏమవుతున్నారు? ఏ వాక్యం చెప్పాలి దేవ, ఏ వాక్యం చెప్పాలి ప్రభు, చెప్పండి ప్రభు. అలాగే దేవుడితో నేరుగా మాట్లాడినప్పుడు దేవుడు ఏదో ఒక వాక్యం ఇస్తాడు. ఆ వాక్యం వెనక్కలు ఏం గంటలు కూర్చున్నప్పుడే మంచి ప్రసంగంగా బయటికి వస్తుంది. మీరు అనుకున్నారు బాగా ఏం పని అంట, మీకు పని తెలియదు. మా పని మీ చేసిన అనుకో, మీ పని నేను సులువుగా చేయొచ్చు. ఏం పని? వంట కాదా? నన్ను నేను 15 మంది మా ఇంటికి వచ్చినప్పుడు అరగంట లోపలలో 5-6 కూరలు చేసి వారికి అందరికి భోజనం పెట్టి పంపించారు. మీరు ఆ తినే అమ్మాయి చెప్పారు, అయ్యవారు మనం అయితే ఒక 2 గంటలు పడుతుందట. ఆయన అర్థం ఏంటో తెలుసా? ఆ కడుపులో ఉన్న పీకిలు మొత్తం ఏమవుతున్నారు, ఉదికిన తర్వాత మొత్తం ఏమవుతుంది? ఉడికిన తర్వాత, ఆకలితో ఉడికిన తర్వాత మొదలు ఆకలి వచ్చి మొత్తం ఏమవుతుంది? అప్పుడు తిన్నా ఎవరు తింటుంది? మరి ఆకలి చచ్చిపోయి ఉంటది. 2 చెయ్యి దేవుడిచ్చి 2 కాలు ఇచ్చి 2 కళ్ళు ఇచ్చారు. నీకు కటకట్టలో పని చేయాలి. పొయ్యలు ఇచ్చారు. అది ఈ పారంగోడి వెళ్ళినట్టుగా నడుస్తుంది. పని ముగిస్తుంది. ఇప్పుడు అమ్మగారు లేదు కాబట్టి కొన్ని స్పీడ్ గా అన్ని పని చేయడం. అప్పుడు కూడా నేను అర్థం చేస్తుంది. ఇప్పుడు కూడా తెలియదు. నా అమ్మ నచ్చి నీ పిల్లలు కాదని నేర్పించింది. ముద్దు 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 మాట చెప్పి అలాగే చిరిపితనం కట్నం ఇచ్చి కొనుక్కుంటారు. చాప కట్టి కయ్యమని నేర్పించి ఇప్పుడు అది చెప్పి చెయ్యను 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 నాకు అన్న ఎక్కడికి వెళ్తే అక్కడ చిరబట్టి వీటికి పంపిస్తాం. ఇదన్నీ చెప్పండి పిల్లలకి నెలకి జరిగిన విషయం ఇది జరిగిన ముందుకు పిల్లలకి చెప్పాలి. ఏది మెన్సెస్ ఆవుతున్నారని నీ చిన్న పిల్లలకి ఇప్పుడే తల్లిదండ్రి ఏం చేయాలి? బోధించి చెప్పాలి. సిగ్గా లేదండి, అది నీకు ఉంటాయి.
నా మనవరాడికి నా కూతురికి ఫోన్ చేశాను, రెడీ ఇదన్నీ నీ చిన్న పిల్లలకి చెప్పరా నా కూతురికి చెప్తుందని నేను. పిల్లలు వచ్చి నేను ముట్టకూడదు, పట్టకూడదు, ఇప్పుడు నుండి ఆడికేం చేయకూడదు, చేయాలి, చెప్పాలి, చెప్పకూడదు. లాస్ట్ అందరూ పట్టుకొని తీసుకొని వెళ్ళినప్పుడు ముందుకేం చేయాలి, ఆడపిల్లలకి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ మార్పు జరిగినది అన్ని చెప్పండి. శరీర మార్పు. భార్య భర్తలు మీటింగ్ కాదు కదా, అది నాకు తెలుసు. ఎందుకు అలా వచ్చిందంటే నాకు తెలియదు. మంచి చెట్టు, మంచి చెట్టు, మంచి పనులు ఇచ్చండి. పిల్లలకి అమ్మ నాన్న ఏం చేయను చెప్పడు. ఏంటి పిల్లలకి చెప్తే ఏడా అవుతుంది. మరి ఆ ప్రోగ్రామ్ పెట్టి భోజనాలు పెట్టించే మెసేజ్ అయ్యి ఏమండి నా 7 రోజుల వరకు ఎవరికి చెప్పకుండా తిరుగుతున్నారు. ఈ తల్లిదండ్రులకు ఒక్క ముద్దు ముద్దుతో సరిపోతుంది. పాప 7 రోజులు అయింది కానీ చెప్పకూడదు ఎవరికి. తెలీదు, తెలితే కదా చెప్పడానికి. ఆ పాప ఏడ్చి తిరుగుతున్నారు. తల్లిదండ్రులు తిన్నంట. నేను ఎవరికి చెప్తారా, నీకే చెప్తున్నాను. మంచి ఫ్రూట్స్ నీలో ఉంటాయి, ఫలం ఫలం. మంచి చెట్టుగా మారండి. ఈ దినముల సంఘము దేవుడు అదే కోరుకున్నారు. గొడ్డలి పడిన చెట్టుగా మారద్దు. మనం ఏమవ్వాలి? ఫలం ఇచ్చిన చెట్టుగా మారాలి. సోదర కలిగినగా మనలో నీకు ఏ బలం రావాలి? ఏ బలం? మీరు అనుకున్న మామిడికాయలే పడసకాయ చెట్టు అది కాదండి. ఆత్మ బలం కదా. ఎన్ని బలములు? 9 ఫలాలు. స్తోత్రం. ఆ ఫలము బలంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. అదే దేవుడు కోరుకున్నారు. మంచి చెట్టుగా ఉన్నది ఎవరికో తెలుసు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదవండి. మాట్లాడాలని చెప్పేసి ముందు మంచి చెట్టుని ఎలా పోల్చగలిగేది? చెప్పండి, చదవండి. 7 నుండి మత్తయి సువార్త 7, 16, 17, 18. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. గుండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, మల్లేరు చెట్లను, అంజూరపు పండ్లైనను పోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించిన చెట్టుగా మారండి. ఫలము ఏకవచనమా బహువచనమా? మత్తయి గలాతీ పత్రిక 5వ అధ్యాయం చెప్తారు. 22 ఆత్మ ఫలము. అదే 9 ఉన్నప్పుడు ఫలము అని ఏకవచనం గుణాలు ఉన్నాయి. ఫలం ఒకటి, గుణాలు వేరు. ఫలం ఏమనగా మామిడికాయ చూడండి, చిన్నదిగా తింటే ఎలా ఉంది? కసపు. అవునా? కసకస ఉంటుంది. కొన్ని ప్రజలు అయితే పులుపు. ఇంకా కొంచెం తినడం తర్వాత పంట అయితే ఏముంది? ఏం చెప్తారు మీరు? మామిడికాయలు ఈ 3 గుణాలు. అందుకే దానికి మామిడికాయ అని అంటారు. అలా మనలోని ఆత్మ ఫలము ఉండాలి. దేవుడికి ఫస్ట్ ఫలం ఏమండి? ప్రేమ. 2, 3. ఇది 3 దేవుడి వైపు నుండి వస్తున్నారు. ఏది? ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ సామాను 3 అదే ఆ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి? ఊడికి వెళ్ళాలి. ఆ ఊడికి వెళ్ళాలి. చర్చికి బలం వస్తుంది. ఎలగలేదు. చర్చికి వెళ్తేనే దేవుని దగ్గర నుంచి మీకు ఫలం వస్తుంది, సంతోషం వస్తుంది. ఈ 3 ఫలాలు వస్తాయి. యోహాను సువార్త 20 అధ్యాయము 20 వాక్యాలు కిందకి చదవండి. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కన చూపగా శిశువులు 20 అధ్యాయం 20 వాక్యమా? 20 అదే with great joy. When the disciples were filled, they were great joy. మహా సంతోషం అక్కడ ఉండును. లేదు. నేను చెప్పినట్టే
సారీ 19 వాక్యం రండి చదవాలి. 19 ఆదివారం సాయంకాలము శిశువులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి నీకు సమాధానము కలుగును. కూడి వచ్చిన చోటకి యేసు వచ్చి నీకు సమాధానం, తర్వాత సంతోషం. హలో సంగమా, కూడి వస్తే చర్చికి వస్తే ప్రేమ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, సంతోషం. ఇది చర్చికి రాదు, గుడికి రాదు, తర్వాత ఎప్పుడు బాగా మనసు భారం అంటున్నాము. చర్చికి రా బాబు, వాక్యం విన్నప్పుడు గట్టిగా చప్పట్లు దేవుడు స్తుతించి అల్లెలు చెప్పి అయ్యా చెప్పినప్పుడు ఇలాగ కాక అల్లెలు చెప్పి అల్లా జీవితంలో జరిగిన కాక అని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, ప్రేమ కలుగుతుంది, ఇది 3 దొరుకుతుంది. వారి మధ్య యేసు వారి మధ్యలోకి వచ్చి నీకు సమాధానం, తర్వాత అందరికీ సంతోషం వచ్చేది. యేసు వస్తే, యేసు ఉన్న చోటకి వస్తే ప్రేమ వస్తుంది, యేసు ఉన్న చోటకి వస్తే సమాధానం వస్తుంది, యేసు ఉన్న చోటకి వస్తే మీరు రాలేను అనుకో, మీరు నీ భర్త పిల్లలందరూ చదువుతుంది, నీ ఒంటరిగా కూర్చొని పెట్టి బుర్ర పని చేయదు. సత్యం 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 నేను చెప్తున్నా, నీ బుర్ర ఏం జరుగుతుంది? సమాధానం లేదు. అదే సమయం ఇక్కడికి వస్తే హాయిగా నీ కునుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఎందుకంటే నేను కరెక్ట్ కొందరు ఇక్కడికి వచ్చి కునుకడం ఏంటంటే తెలుసా? సమాధానం లేదు. ఇంటి కునుకడానికి ఇవ్వను. భర్త కానీ వారి కానీ పిల్లలు కానీ ఓడలు కానీ ఇలాగే తెలుగుతున్నప్పుడు ఎలాగా నిద్ర వస్తారా? చర్చికి వచ్చిన అనుకో, వాక్య ప్రజలు స్టార్ట్ అనుకో, కొందరికి ఏమొస్తుంది? ఎదురుగా కాదండి, ఇక్కడికి వచ్చిన వాడిని నెమ్మదిగా ఇదేం లేదు. మొత్తం పొట్టే కడుపు నింపి సమాధాన ప్రేమ సంతోషం ఉంటుంది. లేదండి అంటే నేను వేదనతో నా పాప నాకు చెప్పారు, నాన్న భయంకర ప్రోగ్రాం, నాన్న ఏం చేయాలంటే పాప అంటే ఫోన్ చేసి చెప్పారు ఏం చేయాలి. అమ్మ లేదు కాబట్టి అన్ని డిస్కస్ నా దగ్గరే చేసిన. రోజు ఎవరైనా చెప్పి పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, టెన్షన్ ఉంటుందా? నీకు తెలుసు, పిల్లలు ఉందా టెన్షన్ అంటారు. నానా బైకల్ టెన్షన్ అంటారు. అవునమ్మా టెన్షన్ ఉంటారు. ఈ కోపం మొత్తం ఎవరి మీదకి వెళ్తుంది? పిల్లల మీద కాబట్టి కొందరికి అడగాలి, ఎవరికి దొరకలేదు పిల్లల మీదకి చెత్త మొత్తం ఎవరి మీదకైనా ఈ చెత్త మొత్తం ఇలా తీసుకొని ఎవరెవరు ఇచ్చిన చెత్త ఈడికి వచ్చేది. నీ అది పొందలేకపోతే నీకు ప్రాబ్లం లేదు. ఎవరెవరో ఇచ్చిన చెత్తలు మీరు మోసుకొస్తే ప్రాబ్లం, మోసుకు రాకండి. ఆడు వచ్చినప్పుడు నీ సైలెంట్ గా ఉంటున్నా చెత్త నీ మీదకి పడదు. ఆడి చెత్త తీసుకొని నీ మీదకి పడేసినప్పుడు నీ ఏం చేయాలి? చెత్త మొత్తం నీ నోరికి వచ్చేది. ఇది నీ ఏం తెలుసుకున్నారు? మీ పిల్లల మీద పడేస్తున్నారు. ఎవరి మీదకి వెళ్ళి పడాలి, పడలేకపోతే ఆవుదండి. పాపం పిల్లలకి ఏం తెలియదు. ఎవరికైనా పాపం అమ్మా ఏం చెప్పారు? మారా దగ్గర విషయం నీకు తెలుసు కదా? అవును తెలుసు కదా నాన్న అంట. నేను చెప్పారు మారాల నీళ్ళు ఎక్కడ ఉందని అడిగారు. చేతండి ఆ చెట్టు ఎక్కడ ఉందని అడిగారు. ఆ మారా దగ్గర ఉందని. ఆ చెట్టు ఎక్కడండి నీళ్లు తాగారని అడిగారు. ఈ చెట్టు ఆ కొమ్మ వేసినప్పుడు ఏమైంది? మారమని నీ తాగినది మొత్తం దాని బయటికి వచ్చి నేను రావాలి.
చేతి సాగినప్పుడు నీ నోటి నుండి ఏం రావాలి? స్తోత్రం. అది ఎవరికి ఇస్తే వారి చేతుల్లో వాడు ఏమవ్వాలి? నీవు చేదు వచ్చిన వాడికి మొత్తం చేయించుకోవడమే. కొందరు దగ్గర కూర్చోడానికి ఇష్టం లేదు సునీత. సేదే మా పిల్లలు ఆయన పర్లేదు, ఆడికి తెలుసు. నేను తిరిగి ఇలాగా కొట్టుతున్నాను పిల్లలు. కొందరు వచ్చిన అనుకో లేదు మారా మొత్తం మారే సేదే సేదే ఇంటికి వచ్చి మొత్తం చేదు నాకూడదు. ఈడేదో ఏదో చెప్తున్నా, నేనేదో ఈ పాప కూర్చున్నట్టు నేనే కూర్చోను. ఇక్కడ ఉన్నట్టుగా ఇంకెక్కడో ఉన్నట్ట, ఇక్కడ ఎక్కడే ఉంటున్నట్టుగా మనసు మాత్రం ఇక్కడ ఉన్నట్టు. సోదరు కలిగిన నీ ఎక్కువ సమయం లేదు, తక్కువ టైం ఉన్నాను. అది మొత్తం చదువు చెప్పలేకపోయింది. దేవుడికి సోదరు కలిగిన వచ్చిన వారికి బాగా చెప్తాడు. సోదరం ఆత్మఫలం నేను చెప్పుకోవాలనిపిస్తుందండి. దేవుడు బిడ్డల జీవితంలో ఎన్ని చేతి వచ్చినప్పుడు కూడా మన నోటి నుండి ఏం రావాలి? మాధుర్యం రావాలి. అరగపరకాలి. అరగపరకం ఏం చెప్పాలి? ఏంటి పాస్టర్ గారు, నా భర్త బాబులేదు, ఆడి బాబులేదు, ఈడి బాబులేదు, అదే చెప్పుకొని తిరుగుతుంది. అమ్మా నీ బాగుపడితే ఆడు బాగా ఆపుతుంది. నీ మధురం అయితే వచ్చిన మొత్తం మాధుర్యంగానే ఉంటారు. ఈ విధంగా ఎప్పుడు చేదుగా ఉన్నారు, అది ఆడికి తెలియదు కదా. హలో స్తోత్రం స్తోత్రం చెప్పండి. కొన్ని వాక్యములు నన్ను కదలు చేసిన నేను చెప్పుకొని వచ్చినది. చెట్ట అయితే నీలో నేను రావాలి. మంచి ఫలం. మంచి ఫలం అంటే మన నుండి దేవుని వరకు మంచి ఫలం అంటే 3 ఫలం దేవుడి దగ్గర నుంచి. అది ఆరాధనకి వచ్చినప్పుడు అవును కదా. ఇది 3 ఫలం ఏం చేయాలి? లోకానికి చూపాలి. అర్థమైందా? దీర్ఘశాంతము, దయాలత్వం, 3 దేవుని వశం నుండి వస్తుంది. మనము లోకమును చూపించాలి. లోకముని చూపించిన 3 ఏది? దీర్ఘశాంతము, దయాలత్వం, మంచిది. ఇది చూపించాలి. ఇది 3. తరువాత 3 మనలో ఉండాలి. కొందరిలో ఏముందంటే పైన ఉన్నది మనలో ఉండాలి కానీ ఇతరుల పట్ల లేదు. ఇద్దరు పట్టలేదు. అది అరగంట అయితే ప్రోబ్లం ఏదో ఉంది. కొందరు అన్ని తిరుగుతున్నారు, దొడ్డికెళ్ళం ఎంతను అని ఊహిస్తున్నారు కానీ అలాంటి కొందరు విశ్వాసం దేవుడి వశం నుండి పొందుకుంటారు. లోపలికి ఉన్నది ఉంది, ఇదేం చేయలేదు, ఇవ్వట్లేదు. ఇద్దరిలోకి పట్టలేదు. నీకేదో రోగం ఉందండి అమ్మ. అది హల్లెలూయా. ఏది విరోచనాలు ఏదో ఉన్నట్టు అవ్వట్లేదు. దానికి రోగం ఉంది, దానికి ఏదైనా మందు వాడుకోవాలి. అది ఏం తెలియదు. అక్కడికి వెళ్ళాక ఇక్కడ 3 రోజులు ఉపవాసం చేస్తే సరిపోతుంది. మొత్తం బర్ర నుంచి అది ఉన్న చేతం ఇది కూర్చోరు. హల్లెలూయా. మొత్తం చెప్పి ఈరోజు ఏంటి ఇలాగే చెప్తున్నారు. మంచి ఫలము అవును కదా. హల్లెలూయా. మంచి చెట్టు అవును కదా. అవును కదా. అలాగుంది కదా. మంచి చెట్టు అయితే ఫలం మంచి ఫలము. మంచి ఫలం కావాలంటే మంచి చోట ఉండాలి. అవును కదా. మత్తయి సువార్త చూడండి 13వ అధ్యాయము 8 వాక్యం చూడండి. కొన్ని మంచి నేలను పడి అదే మంచి ఫలం రావాలంటే ఎక్కడ ఉండాలి? మంచి నేల 27వ వాక్యం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని అహిక విచారమును తన 27 అయ్యారు. అప్పుడు ఇంటి యజమానుని 13:27 అప్పుడు ఇంటి యజమానుని దాసుడు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం అదే నేను చెప్తున్నాను. చెట్టు మంచి రావాలంటే మంచిది నేల ఉండాలి. మంచి నేలలో ఏమవ్వాలి? మంచి విత్తనం వేయాలి. మంచి విత్తనం వేస్తే మంచి చెట్లు
మంచి నేల అయితే మంచి విత్తనం, మంచి విత్తనం అయితే మంచి ఫలం, మంచి చెట్టు అయితే మంచి పట్లం. హల్లెలూయా. మంచి నేల ఉంటే మంచి నేల అంటే మంచి హృదయం అండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అలాగే చెప్పారు. నేల అన్నది హృదయం. యోగ్యమైన మంచి మనసుతో మరి వాక్యాన్ని దాన్ని అవలంబించేవాడు. అంటే 3 మనసు గురించి ఎక్కడ చెప్పిన 3-4 మనసు అవును కదా? అవునా లేదా? 13:1 కిందకి చదవండి. ఆ దినమందు ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి యా. సముద్ర తీరమున కూర్చుండెను. ఆ. బహుజన సమూహములు ఆ. తన యొద్దకు కూడి వచ్చినందున ఆ. ఆయన దోణి ఎక్కి ఆ. కూర్చుండును. ఉమ్. ఆ జనులందరూ ఆ. నరిని నిలిచి ఉండగా ఆ. ఆయన వారిని చూచి ఆ. చాలా సంగతులను ఆ. ఉపమాన రీతిగా చెప్పెను. ఆ. ఎట్లనగా ఇదిగో ఆ. విత్తువాడు ఆ. విత్తుటకు బయలు వెళ్ళెను. ఆ. వాడు విత్తుచుండగా ఆ. కొన్ని విత్తనములు ఆ. త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి ఆ. వాటిని రింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను రెండు. పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండినందున ఆ. అవి వెంటనే మొలిచెను గాని ఆ. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ. అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. 3 కొన్ని ఆ. ముండ్ల పొదలలో పడెను. 4 ముండ్ల పొదలు ఆ. ఎదిగి ఎదిగి వాటిని అణిచివేసెను. ఆ. కొన్ని మంచి నేలను అదే పడెను. చెప్తాను. ఇది 3-4 విధములు ఉన్న హృదయం అండి. ఇదే అక్కడ రాయబడలేదు కానీ అదే అధ్యాయంలో ముళ్ళు చదివితే మీకు అర్థమవుతున్నారు. కొన్ని త్రోవ అదొక ఈ త్రోవ ఏంటంటే అందరికీ ఏమవచ్చు తొక్కేసి వెళ్ళే మార్గం మారిపోతుంది. విత్తనం వేశారు కానీ అందరూ ఏమవుతున్నారు? తొక్కేసి వెళ్ళిపోతారు. త్రోవ మీద పడింది కాబట్టి. మంచి వాక్యం అని వింటున్నారు. ఎవరెవరో నిన్ను తొక్కుతున్నారు. మంచి వాక్యాలన్నీ వింటున్నారు కానీ ఇప్పుడు కూడా మనుషులు నిన్ను తొక్కుతున్నారు. హల్లెలూయా. త్రోవ అంటే అలవాటు కాదు. త్రోవ అంటే నడిచిన మార్గం. పేతురు గారు ఏం చెప్పారు? ప్రభా ఆ దుప్పటి దిగి వచ్చినప్పుడు పేతురు గారు ఏం చెప్పారు? పైనుండి దుప్పటి దిగి వచ్చినప్పుడు పేతురు ఏం చెప్పాడు? నో ప్రభా, అపవిత్రమైనది నేను తినను. అదే ఇది అదే ఆ త్రోవ ఏంటి? దేవుడు చూపించినప్పుడు ఈ త్రోవ చెప్పుతున్నారు. మొదటి రెండవ ఎక్కడ పడిందండి? మన్ను లేని తోటలు. కానీ వెంటనే ఏమవుతుంది? మొలిచినప్పుడు ఏమవుతుంది? అదండి నాకు అదే. ఈ చెట్టు ఎదగాలండి ఏం కావాలి? మన్ను కావాలి. చెట్టు ఎదగాలి రావాలంటే సూర్యుడు ఉదయించాలి. సూర్యుడు ఉదయించలేకపోతే ఏమవుతుంది? చెట్టు మొత్తం పోతుంది. సూర్యుడు వెలుగు అవసరం దేనికి? కానీ ఈ చెట్టుకి మాత్రం ఏమైంది? సూర్యుడు ఉదయం కాదు, వేరు లేదమ్మా, వేరు లేదు. సూర్యోదయం కలుగుతుంది లేదు కాబట్టి సూర్యుడు ఉదయించినప్పుడు వేరు. ఈ అన్ని చెట్టు కూడా అన్ని ఎండిపోతున్నారా? ఈ చెట్టు ఎందుకు ఎండిపోయారు? లేదు. నీ ఎండిపోవడానికి కానీ నీ మనసులో పడిన బియ్యం ఆ విత్తనము మొలిచారు వేరు వేరు. ఎందుకు? లోక సౌకర్యాలు ఎక్కువైపోయింది. వెంటనే విన్నారు, స్వస్థత కలిగారు, విడుదల కలిగినప్పుడు చర్చలు వచ్చారు, వేరు లేదు. సమస్య వచ్చినప్పుడు ఈ చెట్టు మొత్తం ఏమైంది? సోదరుడు హల్లెలూయా. ఇది ఉందండి. నాకు 15 నిమిషాలు 8 వరకే కదా. నేను అంతవరకు ముగిస్తాను. దేవుడికి సోదరు అంటే చెప్పడానికి లేదు కాబట్టి కదా ఉండే. నీ మనసు చూసినప్పుడు ఆత్మని ఎవరో చెప్పినట్టే సోదరుడు. అమ్మా ఏ సందడి ఏ సామాను అమ్మాలంటే నాకు తెలుసు. హల్లెలూయా. ఏ సంతలో ఏ సరుకు అమ్మాలో తెలుసు. అలాగే అమృతం అలాగే అమృతం మాత్రం అందరూ ఏం కొనుతుంది, లేకపోతే ఏగలు వచ్చి కూర్చో. ఏదో ఒకటి అమ్మడానికి రాలేదు. ఏ సంగతి నీకు నీ కదిలితే నాకు అర్థం అవుతుంది ఎందుకు కదులుతున్నారని. 40 సంవత్సరం ఈ పని చేసి రెండవదే మూడవదే ముళ్ళండి. యేసు చెప్పండి ముళ్ళు అర్థం చెప్పండి. మత్తయి 13వ అధ్యాయం
వేరే ఎక్కడికన్నా అక్కర్లే. ముళ్ళు అంటే లోక సౌకర్యాలు, లోక ధనము, ఆ విచారములని ఏం చేస్తున్నారు? అణిచివేస్తున్నది. అవును కదా, మంచిగా మీరు అయ్యగారు చెప్పిన వాకుని ఆదిగారు చెప్పిన వాకుని మోచాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆ ధనాశ ఏదని డబ్బు ఆశ. ప్రత్యేక మీటింగ్ బెంగళూరులో ఇప్పుడు నాకు చెప్పారు ఒక సెక్షన్ పాస్ కానీ నాకు సమయం ఉందట చెప్పాలని నాకు సబ్జెక్ట్ ఇచ్చారు. వేరే కాదు ఎవరి సుమత 17వ నారామాకి నేనే కొన్ని రోజు అయింది. అది వెనకలు తిరుగుతున్నారు. ఏంటి ఏంటంటే సోదరుడు అది నుంచి ఆ చదివి వచ్చినప్పుడు అందులో వచ్చిన ఒక ఫస్ట్ నీకు చెప్పారు సోదరు వచ్చిన ఒక అది ఒకసారి చదవండి ఒకసారి చదవండి అమ్మా. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను ఏం చేయాలి? మహిమపరచాలి. సోదరు దేవుడు మనకి ఇచ్చినది దేవునికి ఏం చేయాలి? దేవుడు మహిమపరచాలి. నీ ఇచ్చిన పని నేను పూర్తిగా చేసినప్పుడు దేవుడు నేనేం చేయాలి? అప్పుడు షార్ట్ కట్ లోకి వస్తుంది అండి. మతాయి సువార్త 4:8 చూడండి. మతాయి సువార్త 4:8 రాగి. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చదనని. ఈ పని ముగించినప్పుడు దేవుడు నన్ను ఏం చేయాలి? మహిమపరచాలని మనం ఇప్పుడు చదవలేదు కదా, ఓకేనా? ఇప్పుడు సాతాను ఎంతైనా కొండ మీదకి వెళ్ళి ఏం చేశారు? భూమిలో ఉన్న సమస్త లోకము అంటే 195 లోకం ఏసైకి ఏం చేశారు? ఆ దేశాన్ని 195 దేశాన్ని ఏసైకి చూపించారు. అసలు ఏసైకి నీ ఏం చేయాలి? నన్ను సాగిల పడితే చాలు. ఏమి చూపించారు? ఆ లోకములున్న మహిమ చూసినప్పుడు అది నేను నీకు ఇస్తాం. నీ ఏం చేయాలి? సాగిల పడితే చాలు. అవును కదా, యేసు ఏం చెప్పారు? దేవుడికి తప్ప నేను చెప్పిన మహిమ చూపినప్పుడు మనకి ఈ లోకంలో నేను మొత్తం చూపించిన మనకే నాకే నీకే చూపించిన అనుకో 7 సారి విగ్రహం కట్టేస్తారు. దేవుడు నిన్ను మహిమ పరచడానికి రెడీ అవునప్పుడు షార్ట్ కట్లు కూడా వంకరతోవలు నీకు వచ్చిన మహిమ వెనకతల పరిగెట్టకూడదు. అది వెనకల పదవి. అవును కదా, కొందరికి అందరూ కూడా డబ్బులు రాకుండా మంజులు ఉంది నాకు మంచి పదవి దొరుకుతున్నారంటే అమ్మో ఇదన్నీ తాత్కాలికమండి. ఇదన్నీ నీకు ఈ మహిమ సరిగా తెలిసి ఉంటే స్తోత్రం. అమ్మో నీకు అర్థం అవ్వలేదు. ఈ మహిమ ఎక్కడ ప్రకాశించారంటే మీకు తెలుసా? గెలీలలో వివాహ ఇంటిలో ఈ మహిమ దేవుడు ఏం చేశారు? ప్రదర్శించారు. ఎలాగా? ఏటి లేదు, ఇంటి లేదు, శూన్యం. ఇంటిలో ద్రాక్షరసం ఏమైంది? ఆగిపోయింది, తరుముపోయింది. అవమానపరచడానికి స్థితి వచ్చినప్పుడు అక్కడ దేవుడు అయ్యా ఈ మా మీటింగ్ అన్ని వెళ్తున్నారు, రూపు కూడా దొరకకుండా ఇలాగ వెళ్తున్నారండి. మీటింగ్ అన్ని వెళ్తున్నారు, నాకేం దొరకలేదు. రూకల కోసం కాదు, నేను ఎస్ఐ కోసం. రూక అంటే అర్థమైనట్టుగా ఉంటుంది. డబ్బులు దానికి బిజినెస్ చేస్తే చాలు కదా. అది దానికి ఒక ఇది ఉందండి. ఇది ఎవరికి? సాతానికి ఒకసారి మొక్కుతే ఇలా దొరుకుతుంది. ఈ మహిమ మొత్తం దొరుకుతుంది. ఏది? 195 దేశానికి ఉన్న మహిమ మొత్తం దొరుకుతాయి. ఏం చేయాలి? ఏసైకి మొక్కుతే స్తోత్ర కలిగింది. ఆ మహిమ వేరే. ఈ ధన ఆశ వచ్చి ఇదేం చేశారు? అణిచివేసి
అని నారామ దగ్గర ఏం చెప్పొద్దు, మంచి నేల మీద పడినది ఏమైంది? ఓ లార్డ్, నీ ఎందుకు బలం ఇవ్వలేదు చెప్పండి. మంచి నోరు 60 రెండు ఉంది. నేను చెప్పిన మా లోకోసులు అరగదు, మా కోసం అరగుంది. మా తాయిలు ఏమందుతున్నారు 30 60 100 సోదరం. ఇది ఎందుకు 30 60 100 ఇచ్చడానికి కారణం మొదటి 30%, తర్వాత 60%, తర్వాత 100%. ఎందుకు అలాగే ఇచ్చారు? అలాగే ఈ చెట్టు ఇవ్వడానికి కారణం బలం అలాగే ఎందుకు ఇచ్చింది? మంచి నేల పడింది కదా, కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ పోయింది. అది బలం ఇచ్చారు. ఇవ్వడానికి ఏదో ఒక కారణం ఉంది కదా. బాకీ చెట్టు ఎందుకు అలాగే బలం ఇవ్వలే? 3 స్థానాలు పడింది కదండి, అదెందుకు బలం ఇవ్వలే? ఆ పడిన స్థలం మంచిది కాదు కదా. నేల మంచి నేల కాదు. ఆ పడిన స్థలము మంచి నేల కాదు కాబట్టి ఈ స్థలము 30 60 100 ఇవ్వడానికి కారణం ఏంటి? నేల మంచిది. ఎందుకు మంచి బలం ఇవ్వలే? మంచి నేల కాదు, నువ్వు మంచి నేల కాదు. అందుకే మీరు చవిటి పోరా, అందరు తొక్కేసి వెళ్ళే భూమి. అలాగే చెప్పచ్చా? చౌటి పర్ర అంటే అందరు తొక్కేసి వెళ్ళే భూమి. ఆడికి అర్థమైంది, అర్థం అవ్వకుండా నాకంటే ఎక్కువ తెలుగు తెలిసిన నాకు తెలుగు నేర్పించడానికి టీచర్గా ఇక్కడ కూర్చున్నాను. హలో, నా మాట కూర్చున్నారు. సహోదరులారా, నీ మంచి నేల అయితే నీలో పడిన మంచి విత్తనం, మంచి నేల అయితే మంచి విత్తనం పెడతారు, మంచి చెట్టు, మంచి బలం వస్తుంది. ఫస్ట్ ఇది బలం రావాలంటే అది పునాది కరెక్ట్ అయితే బలం కరెక్ట్ ఉందా? అదమ్మా బేస్మెంట్ పునాది బాగుంటాయి, ఫలం ఆటోమేటిక్. మనసు ఎలా ఉంది? మనసు కరెక్ట్ లేదు కాబట్టి పునాది ఒక మంచి మనసు లేదు కాబట్టి మంచి బలం రాదు. సోదరం, అందుకే 60 30 60 100 ఫలం ఇవ్వలేదు. కారణం వేరే కాదు, నీ మనస్సు మంచి మనస్సు అయినందుకు అది మంచి విత్తనం అక్కడ పడుతుంది. మంచి విత్తనం పడితే మంచి చెట్టుగా మారుతుంది, మంచి అందుకే దేవుడు ఈ రాత్రి అదే రెండు చెట్టు ఒకటి గొడ్డలి పడిన నరకబడిన చెట్టు, రెండు ఫలించిన చెట్టు. ఇది రెండు లేదు సోదరం. రెండు విధమైన పిల్లలు రెండు వ్యక్తి రెండవ వ్యక్తి అయిన నా యేసుక్రీస్తు ఆయన నిన్న మనస్సు కలగొందొక సత్యం మమ్మల్ని జీవితం పరిశోధన దేవుని కొరకు మంచి ఫలము ఇచ్చిన బిడ్డలుగా మారడానికి ప్రయత్నం. దేవుడు నీ దగ్గరికి వెతికి వస్తాడు. ఫలం ఉన్నవా లేదో తెలియడానికి అంజూరు చెట్టు దగ్గరే వచ్చి వెతికినప్పుడు ఆకలి తప్ప. హలో, నేను చూసినప్పుడు అన్ని యాక్టింగ్ అన్నీ ఉంది. ఈ ఆకలన్నీ చెప్పినది ఆ చెట్టు ఎవరు వేరే ఎవరు యూదలండి. ఆ చెట్టు ఇదే చెప్తే వెళ్ళిపోతుంది. ఆ చెట్టు అనండి యూదుల సిస్టమ్ మొత్తం ఉందండి. ఆరాధన ఉంది, బలి ఉంది, ఆదలు ఉంది, 7 పండుగ ఉంది, 5 బెల్లులు ఉంది.
ఇదన్నీ కరెక్ట్ కదా, పచ్చ పచ్చ కలిపి ఏంటి లేదు. అదే నేనే చెప్తున్నా. నేను చూసినప్పుడు మంచి పాట, మంచి ఆరాధన, చర్చికి వెళ్ళవాలి. వరమ లేకపోతే నో ప్రాబ్లం. వరమ లేకపోతే ఎవరికి దేవుడు అయితే చంపదు. వరములు లేకపోతే దేవుడు ఏం చేయదు. ఏటి లేకపోతే చంపుతుంది. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకున్న దేవుని సన్నిధిలో ఈ రాత్రి వేళ చెప్పబడిన వాక్యాన్ని మరలా ఒకసారి మనం పరిశోధన కలిగి తీరుదాం. రెండు రీతి కలిగిన మనుషుల గురించి చెప్పారు. ఒకటి బాప్తిస్మం ఇచ్చిన యోహాను, రెండోది యేసుక్రీస్తు వారు. ఒకటి సందేహించుచున్న వాడుగా యోహాను మిగిలిపోయేసరికి యేసయ్య విశ్వాసములో నిలకడత్వం కలిగిన వాడిగా, విశ్వాసానికి పునాదిగా, విశ్వాసానికి ప్రారంభకర్తగా మారిన వ్యక్తిగా ఈ రాత్రి వేళ యేసయ్యను మనం ఎంచుకుందాం. సందేహాన్ని తీసేసి విశ్వాసం అన్న యేసయ్యను మనం గట్టిగా బిగించి పట్టుకుందాం. అలాగైతే ఇద్దరు రీతి కలిగే పిల్లలుగా కావచ్చు. అయితే సాతాను యొక్క సంతానం లేకపోతే అబ్రహాము యొక్క సంతానం. అబ్రహాము యొక్క సంతానం విశ్వాసానికి బిగించి పట్టుకుని విశ్వాసంలో నిలకడత్వం కలిగి దేవుడు చూపించాల్సిన దేశాన్ని దేవుడు చూసుకొని ప్రయాణమై తీరినట్ల విశ్వాసములు తన కొడుకు బలి అర్పించి తీరేయడానికి మనసు కలిగి తీరేటప్పుడు అప్పుడు యేసయ్య విశ్వాసానికి కర్తగా తనకు పరిహారిగా కొండపైకి దిగి వచ్చినట్ల ఈ రాత్రి వేళ మేము సర్ప సంతానం కాదు, మాలో సర్ప సంతాన పద్ధతులు వద్దయ్యా. సర్పం మాకు మమ్మల్ని కుయుక్తి చేద్దామా, మోసం చేయడానికి ప్రయత్నం చేసిన ఈ మాయాలోకములో దేవుని యొక్క పిల్లలుగా అబ్రహాం సంతానంగా జీవించి తీరడానికి సహాయం దయచేయండి. రెండు రీతి కలిగిన చెట్టు, ఒక చెట్టు మంచి ఫలాన్నిచ్చే చెట్టు, రెండో చెట్టు గొడ్డలు పడి తీరడానికి ఉన్న చెట్టు. ఈ రాత్రి వేళ మనల్ని మనం ఒక్కసారి పరిశోధించుకు తీరుతాం. సందేహంతో బతుకుతున్నావా, విశ్వాసంతో ఉన్నావా? సర్ప సంతానమా, అబ్రహాం యొక్క కుమారుడివా? గొడ్డలికి తయారై తీరుతున్న చెట్టువా, ఫలం కాసి తీరి ఫలం ఇచ్చి తీర్చడం. ఈ రాత్రి వేళ నోరు తెరిచి దేవుని యొక్క సన్నిధిలో నిజాయితీగా ఒప్పేసుకొని చెప్పుకో, దేవా నేను సందేహపడుతున్నాను. కొన్నిసార్లు నేను నాకు సందేహం వచ్చేస్తుంది, నాకు అపనమ్మకం వచ్చేస్తుంది. అందుకే ఒక ప్రాంతం ప్రార్థన దేవా నా విశ్వాసాన్ని కాస్త పెంచును, దేవా నా సందేహాన్ని కాస్త దూరం పరచును. ఈ రాత్రి వేళ నాతో కలిసి ప్రార్థన చేయగలిగితే ఒక విడుదల జరిగి తీరుతాయి. ఈ రాత్రి వేళ సర్ప సంతానం అన్న పేరు మారి అబ్రహాం సంతానం, విశ్వాసానికి ఉన్న సంతానం, విశ్వాసంలో వాగ్దాన దేశం జరిగిన సంతానం అన్న పేరు పేరుమాడి తీరుతాయి. అయ్యో అందరినీ మాత్రంతో సరిపోదు. గొడ్డలికి తయారైతున్న చెట్టువా, ఫలం ఇచ్చిన చెట్టువా? గొడ్డలి ఏ క్షణమైన దేవుని చేతిలో నుంచి నీ మీదకి పడి తీరవచ్చు. ఈ రాత్రి వేళ తీరగలుగుతావా? ఒకసారి దేవుడు మరలా నీకు అవకాశం ఇచ్చి తీరాలి. ఈ రాత్రి వేళ అవకాశం దొరికింది కాబట్టి ఊపిరిదులుకొని ఆరోగ్యంతో క్షేమంతో సన్నిధిలో దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు. ఒకసారి దేవుడికి చెప్తావా? దేవ కృప దయచేయండి. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవాన్ని కొందనాలు తిరిగి వస్తున్నాం. రాత్రి వేళ నీ వాక్యం మమ్మల్ని దేవ హృదయ స్పర్శన రీతిగా సూటిగా మాతో మాట్లాడినందుకు దేవా నీకు స్తోత్రం. కొన్ని సందర్భాల్లో దేవా మా జీవిత స్థితిగతి, మా కుటుంబ స్థితిగతి, మా పరిస్థితి, వాతావరణం, మేమున్న లోకం మమ్మల్ని దేవా నీవు చేసిన కార్యములను సందేహింపజేసి తీరేంతటిగా ప్రయత్నాలు చేసి తీరుతున్న దేవా విశ్వాసం మాకు దయచేయండి. మా అపనమ్మకాన్ని దూరపరచండి. మాకు యేసయ్య నీవు కావాలి. యేసయ్య ఉన్న చోట్ల విశ్వాసం సమృద్ధి పొందుకోగలిగి తీరుతుంది. యేసయ్య విశ్వాసాన్ని చూచిన వాడు, అల్ప విశ్వాసం ఉన్న శిష్యుడు ఎంత గొప్ప అద్భుతాలు చేయగలిగి తీరితే రాత్రి వేళ మన విశ్వాసం ఎదుగుదల పొంది తీరేటట్టుగా యేసయ్య దగ్గరికి వచ్చి తీరుదాం. యేసయ్య నా విశ్వాసాన్ని కాస్త పెంచుమని రాత్రి వేళ ఎంత హృదయ స్పందనతో యేసయ్యకి చెప్పగలిగి తీరితే, బాప్తిస్మ యోహానై తీరితే నీకు సందేహం వచ్చి తీరుతూ యేసయ్యతో ఉండగలిగి తీరితే, యేసయ్యను పిలవగలిగి తీరితే, యేసయ్యతో జీవితం నడిపించుకోగలిగి తీరితే, యేసయ్య ఉన్న సహవాసంలో ఉండగలిగి తీరితే రాత్రి వేళ నీ విశ్వాసం ఎదుగుదల పొంది తీరేటట్టుగా, నేను పరలోకం చేర్చి తీరేటట్టుగా, నేను నీ విశ్వాస చర్యలో నడవడికగా నడిపించుకు తీరే విశ్వాసంలో కేంద్రముగా ఆయన మారగలిగి తీరుతాడు. అలాగే దేవుని యొక్క పిల్లలుగా అబ్రహాం యొక్క సంతానముగా మారగలిగి తీరుతాం. ఈ రాత్రి వేళ దేవా మమ్మల్ని అబ్రహాము సంతానముగా మార్చండి. మాలో అప్పుడప్పుడు దేవ వంకర టెంకర అలవాట్లు ఉన్నాయి, వంకర టెంకరైన జీవిత విధానములు ఉన్నాయి, సర్పములా ఉన్న పద్ధతులు ఉన్నాయి. రాత్రి వేళ ఆ సర్పపు పద్ధతులు వాటి యొక్క బంధకము, వాటి యొక్క కట్టులు దేవ ఈ రాత్రి వేళ ఇరిగి తీరుగాక. దేవుని యొక్క పిల్లలుగా, విశ్వాసానికి పిల్లలుగా, విశ్వాసముకు అబ్రహాము సంతానముగా మారి తీరుగాక.
దేవ ఈ రాత్రి వేళ మేము ఫలం కాసిన వారిగా మంచి నేలలను పడిన విత్తనంగా మారి తీరేందుగా దయచేయండి దేవా. మంచి విత్తనం అయి తీరితే మంచి నేల అయి తీరితే మంచి విత్తనం అయి తీరుతుంది. మంచి విత్తనం అయి తీరితే మంచి చెట్టు అయి తీరుతుంది. మంచి చెట్టు అయి తీరితే సమృద్ధి కలిగే ఫలమై ఉండి తీరుతుంది. రాత్రి వేళ ఫలం తెప్పి తీరడానికి యేసయ్య రాత్రి వేళ మన దగ్గరికి వచ్చి తీరినప్పుడు మనలో ఫలం ఉండి తీరాలి. దేవనాలో ఫలం వచ్చి ఆత్మ ఫలం ఉండి తీరాలి. ఆ గలాతీ పత్రిక చెప్పినట్టు ఆత్మ ఫలం మాలో ఉండాలి. దేవుని దగ్గర నుంచి మాకు దొరికే ఫలం, సంఘం నుంచి మాకు పొందుకోవాలి. ప్రతిరోజు కూడికలకి హాజరై తీరి ఫలం పొందుకు తీరేందుగా దేవా కృప దయచేయమని కోరుచున్నాం దేవా. నేను ఆరాధన కూడికి లేకపోతే మీ రాత్రి వేళ ఒప్పుకుంటున్నాం దేవా. మందించండి, క్షమించండి, తప్పిదమైపోయింది. ఇక ఏ కూడిక నేను మారను. ఎంత వేదనైనా, ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా పర్వాలేదు. సంతోషం కోసం నేను చర్చికి వెళ్తా, సమాధానం కోసం నేను చర్చికి వెళ్తా, ప్రేమ కోసం నేను చర్చికి వెళ్తా. అది దేవుని వశంలో నుంచి నీకు దొరికినదే. అది రాత్రి వేళ అలాంటి ఒక ఒప్పందముతో దేవుని యొక్క బిడ్డలుగా మేము స్థిరపడి నీ సన్నిధిలో ఒప్పుకు తిరుగుతున్నాం. దేవుని దగ్గర పొందుకున్న దాన్ని లోకానికి ఇచ్చి తీరే వారిగా మమ్మల్ని మార్చండి. మాలో నా ప్రేమ నిలకడతో ఉండి తీరేందుగా, ఆత్మఫలం మాలో ఉండి తీరేందుకు సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ వాక్యమైన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి హృదయమైన వాక్యాన్ని తాకి ఉంటే, అది వారి జీవితంలో మానవ మనసు నుంచి తీరుంటే, అది వారి జీవితాన్ని దేవ హృదయ శుద్ధి నుంచి తీరుంటే, రాత్రి వేళ వారిని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఫలముగా మార్చి తీరమని కోరుతున్నాం. రాత్రి వేళ కొందరు వేదని గొడ్డలు తప్పిపోయి తీరాలి దేవ. కొందరు నరకబడే చోట్ల నుంచి నిలకడతో కలిగి ఉన్న చెట్టుగా అనిపించిన చెట్టుగా యేసు నామములో మారి తీరుగాక. రాత్రి వేళ గొడ్డలి పడకుండా కొందరిని కాచి కాపాడుతున్నందుకు దేవానికి స్తోత్రం. రాత్రి వేళ వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు దేవానికి స్తోత్రం. వాక్యమైన సకల బిడ్డలను దీవించినందుకు దేవానికి స్తోత్రం. ఊరులో ఉన్న నివాసులను దేవా దీవించి ఆశీర్వదించినందుకు దేవానికి స్తోత్రం. వారి జీవితాన్ని కూడా పరిహారిగా యేసయ్యా నీవే వచ్చి తీరాలి. వారి దేవుని యొక్క పిల్లలుగా మారి తీరాలి. ఫలమిచ్చిన చెట్టుగా మారి తీరాలి. మంచి నేలలో పడి తీరాలి. మంచి విత్తనంగా మారి తీరాలి. మంచి శక్తిగా మారి తీరాలి. మంచి ఫలంగా మారి తీరాలి. అలాంటి సౌకర్యాలు రాబోయే రోజుల్లో చేర్చి ఇచ్చుచున్నందుకు దేవానికి స్తోత్రం. ఇంతసేపు వాక్యం చేస్తున్న మా అందరితో మాట్లాడినందుకు దేవానికి స్తోత్రం. ఇప్పుడు మీ కృపలో మేము ఆనుకొని ముందుకు కొనసాగుతున్నాం. మా ఇవ్వకు మేము వెళ్ళేస్తున్నాం. మమ్మల్ని అందరికీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ గణతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండు రాత్రి వరకు తోడగలగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయకలుగుగాక. ప్రతి శబ్దంతో మూడు సార్లు హల్లెలూయా, మూడు సార్లు హల్లెలూయా, మూడు సార్లు హల్లెలూయా. త్వరగా ఆమేన్. దేవుడు అందరినీ దీవించుగాక. అందరికీ వందనాలు.